బ్యాక్ టు మెస్ స్టడీ సర్కిల్. నేను మేము మెల్సిని. ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే 8th క్లాస్ బయాలజీ ఓల్డ్ సిలబస్ నుండి టోటల్ లెసన్స్ సంబంధించిన 450+ బిట్స్ అయితే ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. ఓల్డ్ సిలబస్ కదా అని తీసిపడేద్దండి. డిఎస్సి కూడా ఈ సిలబస్ ఉంది. 2018 సిలబస్ అని మెన్షన్ చేశారు. 2018 సిలబస్ అంటే 8th ఓల్డ్ కూడా మీరు చదవాల్సిందే. అయితే ఇక్కడ ఓల్డ్ న్యూ అని పక్కన పెడితే టాపిక్ వైజ్గా మీరు చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ బలూన్ టాపిక్ ఉంది. బలూన్ టాపిక్ న్యూ టెక్స్ట్ బుక్లో ఉందా, ఓల్డ్ టెక్స్ట్ బుక్లో ఉందా? 8th ఓల్డ్లో ఉంది, 8th న్యూలో ఉంది, 9th ఓల్డ్లో ఉంది. మరి 9th న్యూలో ఉందో లేదో తెలియదు, 10th ఓల్డ్లో ఉంది. సో ఇలా కంపేర్ చేసుకొని మీరు ఆ టాపిక్ కంప్లీట్గా తెలుసుకొని ఉండాలి. ఏదో న్యూ సిలబస్ లేకపోతే ఏదో ఓల్డ్ సిలబస్ కంప్లీట్గా చదివేసుకొని వెళ్తాము అంటే ఈ పోటీ ప్రపంచంలో రాణించాలంటే చాలా కష్టం అండి. 2 టెక్స్ట్ బుక్లు కంప్లీట్గా టాపిక్ ఇచ్చిన టాపిక్ సిలబస్ పేపర్ ఖచ్చితంగా మీ దగ్గర ప్రింట్అవుట్ ఉండాలి. మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మీ అమూల్యమైన సబ్స్క్రైబ్ అయితే నాకు సపోర్ట్ చేయండి. ఈ వీడియోకి ఇంకా లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేసేయండి ఫ్రెండ్స్. మీకోసమే చేస్తున్నాం కాబట్టి మీ సపోర్ట్ కూడా ఖచ్చితంగా నాకు ఇవ్వండి. ఇలాంటి మరిన్నో వీడియోస్ కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి. ఇంక లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ వన్, మన చుట్టూ ఉన్న ప్రాకృతిక ప్రపంచం ఎలా పనిచేస్తుందో తెలుసుకోవడానికి, దాని పూర్వ పరాలను అవగాహన చేసుకోవడానికి, అందుబాటులో ఉన్న సౌకర్యాలతో ఆధారాలతో మనం చేసే ప్రయత్నాలన్నిటినీ కలిపి విజ్ఞాన శాస్త్రం అనవచ్చు. విజ్ఞాన శాస్త్రం అంటే మనం ఎంపిక చేసుకున్న అంశాన్ని ఒక క్రమ పద్ధతి పాటిస్తూ ప్రయోగాల ద్వారా నిర్ధారణ చేసుకుంటూ జ్ఞానాన్ని పొందడం. నెక్స్ట్ వన్, ప్రకృతిలో దాగి ఉన్న రహస్యాలను, నిజాలను, కారణాలను తెలుసుకోవడానికి ఉపయోగపడే నిర్దిష్టమైన మార్గాన్ని విజ్ఞాన శాస్త్రం అని చెప్పవచ్చు. నెక్స్ట్ వన్, ఆకాశంలో మిలమిల మెరిసే నక్షత్రాలు, గ్రహాలు, గెలాక్సీల ఛాయాచిత్రాలను తీసి పరిశీలించే శాస్త్రవేత్తలు ఖగోళ శాస్త్రవేత్తలు. నెక్స్ట్ వన్, వాతావరణంలోకి బెలూన్లను పంపి వర్షాల మేఘాల సమాచారాన్ని వివరించే శాస్త్రవేత్తలు ఎవరు? వాతావరణ శాస్త్రవేత్తలు. వృత్తాకార మార్గంలో చలించే వస్తువుల వేగాలను కొలిచే శాస్త్రవేత్తలు అనుభౌతిక శాస్త్రవేత్తలు. వివిధ ఉద్దీపనలకు లోనయ్యే కణజాల ప్రతిచర్యలను పరిశీలించే శాస్త్రవేత్తలు జీవ శాస్త్రవేత్తలు. శాస్త్రం అనే పదం ఏ పదం నుండి వచ్చింది? సెన్సియా అనే పదం నుండి వచ్చింది. సెన్సియా ఏ భాషా పదము? లాటిన్ పదము. సెన్సియా అంటే జ్ఞానం, అంటే జ్ఞానాన్ని సముపార్జన చేసే విధానాన్ని తెలిపేదే సైన్స్. ప్రస్తుత శాస్త్ర విజ్ఞానం ప్రకారం కడుపులో అల్సర్కు కారణం బ్యాక్టీరియా. మీ మనసుకు హాయిగా అనిపించే ప్రదేశానికి వెళ్ళండి అని డాక్టర్ సలహా ఇచ్చినప్పుడు తన ప్రయోగశాలకే వెళ్ళి కూర్చున్న శాస్త్రవేత్త ఎవరు? ఐన్స్టీన్. నెక్స్ట్ వన్, సైన్స్ అంటే సరిదిద్దబడ్డ తప్పుల చరిత్ర అని అన్న శాస్త్రవేత్త ఎవరు? కార్ల్ పాపర్. నేను ప్రతి సంవత్సరం గత సంవత్సరం రాసిన దాన్ని మారుస్తుంటాను అని చెప్పిన శాస్త్రవేత్త ఐన్స్టీన్. పరీక్షించడానికి వీలున్న సాధ్యమయ్యే సమాధానాన్ని ఏమంటారు? పరికల్పన. పరిశోధన ఫలితాన్ని ప్రభావితం చేసే అంశాలను ఏమంటారు? చరరాశులు అంటారు. నెక్స్ట్ వన్, ప్రయోగాలు నిర్వహించేటప్పుడు లేదా ప్రశ్నలకు జవాబులను కనుగొనే ప్రయత్నంలో శాస్త్రవేత్తలు వినియోగించే ఆలోచన సరళులను ఏమంటాం? ప్రక్రియ నైపుణ్యాలు. ఈ క్రింది వాణిలో భారతదేశంలోని అంతరించిపోయే ప్రమాదం ఉన్న మొక్కల్లో లేనిది? సైకాస్, సర్పగంధి, ఔషధ మొక్కలు, ఆర్కిడ్స్, అడవి పువ్వులు. ఈ 3 ఆప్షన్స్ అంతరించిపోయే ప్రమాదం ఉన్న మొక్కలు. నీలగిరి లంగూర్ అనేది అంతరించిపోయే ప్రమాదం ఉన్న మొక్క కాదు, అది జంతువు. అంతరించిపోయే ప్రమాదం ఉన్న జంతువు ఏంటంటే నీలగిరి లంగూర్. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, క్రింది వాణిలో భారతదేశంలోని అంతరించిపోయే ప్రమాదం ఉన్న జంతువుల్లో లేనివి? పెలికన్ నెమలి, గోల్డెన్ మంకీ, ఎర్ర పాండా, లారిస్, మొసలి, తోడేలు. ఇవన్నీ అంతరించిపోయే ప్రమాదం ఉన్న జంతువులు. ఎర్ర మంకీ, కంగారు. ఈ సెకండ్ ఆప్షన్ మాత్రము అంతరించిపోయే ప్రమాదం ఉన్న జంతువుల్లో లేనిదనమాట. నెక్స్ట్, ఆస్ట్రేలియాకు పరిమితమైన ఎండమిక్ జీవి?
కంగారు. నెక్స్ట్ వన్, న్యూజిలాండ్కి చెందిన ఎండమిక్ జీవి కివి. భారతదేశంలోని అధిక సంఖ్యలో ఏ ప్రాంతంలో ఎండమిక్ జాతులు ఉన్నాయి? భారతదేశంలో అధిక సంఖ్యలో పశ్చిమ కనుమలలోని ఎండమిక్ జాతులు ఉన్నాయి. భారతదేశంలోని ఎండమిక్ జాతులైన ఉభయచరాలు శాతం 62%. భారతదేశంలోని ఎండమిక్ జాతులైన బల్లులు సరీసృపాలు శాతం 50%. ఒక దేశం లేదా ఒక ప్రత్యేకమైన ప్రాంతానికి మాత్రమే పరిమితమై ఉండే వృక్ష జంతు జాతులను ఏమంటారు? ఎండమిక్ జాతులు. క్రింది వానిలో సరికానిది. సజీవుల సమూహాలు మరియు వాటి పరిసరాలు ఆవరణ వ్యవస్థను తయారు చేస్తాయి. పరిశోధనల ఫలితంగా సిద్ధాంతాలు వస్తాయి పోతాయి లేదా కాలానుగుణంగా మార్పు చెందుతాయి. పరిసరాల్లో ఎక్కువ నివాస స్థలము, ఆహారము, వసతి ఉన్నట్లయితే ఎక్కువ సంఖ్యలో జీవులు ఉంటాయి. సో ఇవన్నీ సరైనవే. నెక్స్ట్, ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ నేచర్గా దీన్ని భావిస్తారు. ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ నేచర్ అంటే ప్రకృతి యొక్క క్రియాత్మక ప్రమాణము. ఆవరణ వ్యవస్థ. భూభాగంలో దాదాపు ఎంత శాతం మేర ఎడారులు విస్తరించున్నాయి? 17%. ఎడారి ప్రాంతంలో సగటు వర్షపాతం ఎంతకన్నా తక్కువగా ఉంటుంది? 23 మిల్లీమీటర్ల కన్నా తక్కువగా ఉంటుంది. నీటి కొరత ఉన్నప్పుడు నీటిని నిల్వ చేసుకొని వినియోగించుకునే మొక్కలు కాక్టస్, బ్రహ్మజముడు. కాక్టస్నే బ్రహ్మజముడు అని కూడా అంటారు. నెక్స్ట్ వన్, సూర్యకేంద్ర సిద్ధాంతాన్ని కనిపెట్టిన శాస్త్రవేత్త కోపర్నికస్. నెక్స్ట్ వన్, గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త న్యూటన్. చరిత్రలో సైన్స్ అనే పుస్తకాన్ని రాసినవారు ఎఫ్ కజోరి. పంటల ఉత్పత్తి, నేల యాజమాన్యం గురించి అధ్యయనం చేసే విజ్ఞాన శాస్త్ర విభాగం వ్యవసాయ శాస్త్రం, అగ్రానమీ. విజ్ఞాన శాస్త్ర విభాగం గురించి నెక్స్ట్ వీడియోలో కోర్స్ తయారు చేస్తాం టీచర్స్. ఎందుకంటే ఫస్ట్ లెసన్లో అంతగా బిట్స్ ఏమి ఉండవు. ఈ లెసన్లో ఎక్కువ ఇంపార్టెంట్ విజ్ఞాన శాస్త్ర విభాగము. ఇది జీకే కూడా అడగొచ్చు కాబట్టి మీకు ఎలా గుర్తుంచుకుంటారనేది నేను వీడియో చేస్తాను టీచర్స్. నెక్స్ట్ వన్, పర్యావరణ వ్యవస్థ గురించి అధ్యయనం చేసే విజ్ఞాన శాస్త్ర విభాగం ఆవరణ శాస్త్రం, ఎకాలజీ. భూకంపాల గురించి అధ్యయనం చేసే విజ్ఞాన శాస్త్ర విభాగము సిస్మాలజీ. క్రింది వాటిలో సరైనవి: చిన్న మొక్క మాస్, పెద్ద వృక్షం కొనిఫర్. జీవులన్నీ కూడా మూల ప్రమాణమైన కణంతోనే ఏర్పడ్డాయి. ఇవన్నీ సరైనవే. నెక్స్ట్ వన్, రాబర్ట్ హుక్ ఏ దేశానికి చెందినవాడు? బ్రిటన్ దేశానికి చెందినవాడు. రాబర్ట్ హుక్ ఏ చెట్టును పరిశీలించాడు? ఓక్ చెట్టు మెత్తని కాండంను పరిశీలించాడు. రాబర్ట్ హుక్ ఏ సంవత్సరంలో పలుచని బెండు ముక్క నుంచి ఒక పలుచని పొరను తీసుకొని సూక్ష్మదర్శిని సహాయంతో పరిశీలించాడు? 1665 సంవత్సరంలో పలుచని బెండు ముక్క నుంచి ఒక పలుచని పొరను తీసుకొని సూక్ష్మదర్శిని సహాయంతో పరిశీలించాడు. నెక్స్ట్ వన్, తాను తయారు చేసిన సూక్ష్మదర్శిని సహాయంతో ఎన్నో సజీవ నిర్జీవ అంశాలను అధ్యయనం చేసిన వ్యక్తి ఆంటోనీ వాన్ లూవెన్హాగ్. ఆంటోనీ వాన్ లూవెన్హాగ్ మొట్టమొదటిసారిగా ఏ సంవత్సరంలో సజీవ కణాలను, నీటి బిందువుల్లో చలిస్తున్న సూక్ష్మ ప్రాణులని సైతం పరిశీలించాడు? 1674లో. కణాల గురించి అధ్యయనం చేసే శాస్త్రం సైటాలజీ. కణాన్ని ఆవిష్కరించిన వారు రాబర్ట్ హుక్. బెండు ముక్కలోని తేనెపట్టులా ఉండే చిన్న చిన్న ఖాళీ ప్రదేశాలకు కణం అని పేరు పెట్టినది రాబర్ట్ హుక్. కణం అనగా చిన్న గది అని ఏ భాషలో అర్థం? లాటిన్ భాషలో. 18వ శతాబ్దంలో మొదటిసారిగా జంతువుల బాహ్య చర్మంలోని ఉపకళ కణాలలో కేంద్రకాన్ని గుర్తించినది పేలిస్ పాంటానా. కేంద్రకం కణములో ఒక అంతర్భాగమని తెలియజేసిన వారు రాబర్ట్ బ్రౌన్. కణం ఆవిష్కరణ తర్వాత కేంద్రకాన్ని కనుగొనడానికి
దాదాపు ఎంత సమయం పట్టింది? 180 సంవత్సరాల సమయం పట్టింది. కణములో ఎన్ని భాగాలుంటాయి? కణములో 3 భాగాలుంటాయి. అవి కణత్వచం, కణద్రవ్యం, కేంద్రకం. రాబర్ట్ బ్రౌన్ ఏ పత్రాల కణాలలో కేంద్రకాన్ని కనుగొన్నాడు? ఆర్కిడ్ పత్రాల కణాలలో కేంద్రకాన్ని కనుగొన్నాడు. ఆకులు వేటి ద్వారా వాయు మార్పిడి చేస్తాయి? పత్ర రంధ్రాల ద్వారా. బుగ్గ కణాల చుట్టూ ఉన్న పొరను ఏమంటారు? కణత్వచం. ఇది కణానికి ఆకారాన్ని ఇస్తుంది. జంతు కణం కంటే వృక్ష కణంలో కణత్వచం చుట్టూ అదనపు పొర ఉంటుంది. అది కణకవచం. కణానికి కావలసిన బలాన్ని, గట్టిదనాన్ని ఇచ్చేది కణకవచం. కణత్వచానికి కేంద్రానికి మధ్య ఉన్న జిగుర్లాంటి పదార్థాన్ని ఏమంటారు? కణద్రవ్యం. ఇది ఒక విజాతీయ పదార్థం. కణద్రవ్యంలో కణత్వచంతో కూడిన నిర్మాణాలను ఏమంటారు? కణాంగాలు అంటారు. కణంలో వేరువేరు విధులను నిర్వహించేవి కణాంగాలు. ఏకకణ జీవులకు ఉదాహరణ కానిది? అమీబా, క్లామిడోమోనస్, పారామిసియం, బ్యాక్టీరియా. ఇవన్నీ ఏకకణ జీవులకు ఉదాహరణ. ఏకకణ జీవులు అంటే ఒకే కణం గల జీవులను ఏకకణ జీవులు అంటారు. ఒకటి కంటే ఎక్కువ కణాలు ఉన్న జీవులను ఏమంటారు? బహుకణ జీవులు. ఈ బహుకణ జీవుల్లో వివిధ రకాల కణాలు ప్రాథమిక జీవక్రియలను నిర్వర్తిస్తాయి. ఈ క్రింది వాటిలో తెల్ల రక్త కణాల్లో రేణుయుత కణాలు కానివి? ఇసినోఫిల్, బేసోఫిల్, న్యూట్రోఫిల్. ఈ 3 రేణుయుత కణాలు. మోనోసైట్ అనేది రేణురహిత కణానికి సంబంధించింది. చూడండి, ఇసినోఫిల్, బేసోఫిల్, న్యూట్రోఫిల్, ఫిల్. ఇవి రేణుయుత కణాలని మీకు ఈజీగా ఐడెంటిఫై చేసేయచ్చు. మోనోసైట్ అనేది రేణురహిత కణాలు. ఈ క్రింది వాటిలో తెల్ల రక్త కణాల్లో రేణురహిత కణాలు మోనోసైట్, లింపోసైట్లు. ఎముక కణం ఏ ఆకారంలో ఉంటుంది? నక్షత్రాకారంలో ఉంటుంది. నునుపు కండర కణం ఏ ఆకారంలో ఉంటుంది? కండే ఆకారంలో ఉంటుంది. ఎప్పటికప్పుడు తన ఆకారాన్ని మార్చుకునే జీవి? అమీబా. అమీబా అనేది స్థిరమైన ఆకారం ఉండదు, అసలు ఆకారం లేదనే చెప్పవచ్చు. నెక్స్ట్ వన్, అమీబా చలనంలో ఆహార సేకరణలో ఇవి సహకరిస్తాయి. మిథ్యాపాదాలు. మైక్రాన్ అనగా మీటర్లో మిలియన్ వంతు. 1 మైక్రాన్ 1000 నానోమీటర్లు. క్రింది వాటిలో సరైనది? 1 మీటర్ = 1 సెంటీమీటర్లు. 1 సెంటీమీటర్ = 10 మిల్లీమీటర్లు. 1 మిల్లీమీటర్ = 1000 మైక్రాన్లు లేదా మైక్రోమీటర్లు. పైవన్నీ సరైనవే. అతి చిన్న బ్యాక్టీరియా కణము ఎన్ని మైక్రాన్లు ఉంటుంది? 0.1 నుండి 0.5 మైక్రాన్లు ఉంటుంది. మానవుని కాలేయ కణాలు, మూత్రపిండాల కణాలు ఎన్ని మైక్రాన్ల వరకు ఉంటాయి? 20 నుండి 30 మైక్రాన్ల వరకు ఉంటాయి. మానవుని నాడీ కణము సుమారు ఎంత పొడవు ఉంటుంది? 90 నుండి 100 సెంటీమీటర్లు పొడవు ఉంటుంది. జీవ సామ్రాజ్యంలో అతిపెద్ద కణం గల జీవి? ఉష్ట్రపక్షి లేదా ఆస్ట్రిచ్ గుడ్డు అన్నిటికంటే పెద్ద కణం. ఉష్ట్రపక్షి లేదా ఆస్ట్రిచ్ గుడ్డు పరిమాణము 17 సెంటీమీటర్లు × 18 సెంటీమీటర్లు. జీవి యొక్క పరిమాణం ఆ జీవిలోని దేని మీద ఆధారపడి ఉంటుంది? కణాల సంఖ్య మీద ఆధారపడి ఉంటుంది. 1 కంటే ఎక్కువ కటకాలు సంయుక్త సూక్ష్మదర్శిని. దీనిలో 1 కంటే ఎక్కువ కటకాలు ఉంటాయి. సంయుక్త సూక్ష్మదర్శినినే కాంపౌండ్ మైక్రోస్కోప్ అని కూడా అంటారు. మొట్టమొదట సంయుక్త సూక్ష్మదర్శినిని తయారు చేసిన శాస్త్రవేత్త జకారస్ జాన్సన్. మొట్టమొదటి సంయుక్త సూక్ష్మదర్శినిని జకారస్ జాన్సన్ ఏ సంవత్సరంలో తయారు చేశాడు? 1595 సంవత్సరంలో తయారు చేశాడు. సూక్ష్మజీవులను కణంలోని వివిధ భాగాలను పరిశీలించడానికి ఉపయోగించే రంజనాలు సాఫ్రనిన్, మిథిలిన్ బ్లూ, అయోడిన్, ఎర్రసిర. సూక్ష్మజీవ శాస్త్రం ఒక విజ్ఞాన శాస్త్రంగా ఏ సంవత్సరంలో ఆవిర్భవించింది? 1674లో మైక్రోబయాలజీ అనేది ఒక విజ్ఞాన శాస్త్రంగా ఆవిర్భవించింది. ఒకే కటకం ఉన్న శక్తివంతమైన సూక్ష్మదర్శినిని కనుగొన్న శాస్త్రవేత్త ఆంటోనీ వాన్ లూవెన్హాక్. సూక్ష్మదర్శిని వస్తువుని ఎన్ని రెట్లు పెద్దది చేసి చూపగలిగింది? 300 రెట్లు పెద్దది చేసి చూపగలిగింది. సూక్ష్మజీవులను మొదట్లో ఏ విధంగా పిలిచేవారు? ఎనిమల్ క్యూల్స్.
బ్యాక్టీరియా అనే పదం వాడిన మొదటి శాస్త్రవేత్త ఎవరు? యాంటోనీ వాన్ లూవెన్హాక్. సూక్ష్మజీవులు చాలా చిన్నవి, వాటిని కంటితో చూడలేము, కేవలం సూక్ష్మదర్శినితో మాత్రమే చూడగలము. సూక్ష్మజీవులను బ్యాక్టీరియాలు, శైవలాలు, శిలీంధ్రాలు, ప్రోటోజావాలు అనే 4 ప్రధాన సమూహాలుగా వర్గీకరిస్తారు. సూక్ష్మజీవులను ఎన్ని విధాలుగా లేదా ఎన్ని సమూహాలుగా వర్గీకరిస్తారని కూడా క్వశ్చన్ అడగచ్చు. చెట్ల కాండం పైన తెల్లని మచ్చలు వీటి వల్ల ఏర్పడతాయి. శిలీంధ్రాల వల్ల మచ్చలు ఏర్పడతాయి. నమీబియా సముద్ర తీర ప్రాంతంలో థియో మార్గరేటా నమీబియన్సిస్ అనే బ్యాక్టీరియాను కనుగొన్న శాస్త్రవేత్త. హైడిహన్ సుల్జ్. థియో మార్గరేటా నమీబియన్సిస్ అనే బ్యాక్టీరియా పొడవు 0.75 mm. నీటికి పచ్చదనం వీటి వల్ల వస్తుంది. శైవలాల వల్ల నీటికి పచ్చదనం వస్తుంది. నీటిలో ఉండే చాలా శైవలాలను కంటితో చూడలేము, కానీ స్పైరోగైరా, కారా లాంటి శైవలాలను కంటితో చూడవచ్చు. వాతావరణంలోని ప్రాణవాయువులో సగభాగం ఇవే ఉత్పత్తి చేస్తాయి. సూక్ష్మ శైవలాలు లేదా మైక్రో ఆల్గే సంక్లిష్ట పదార్థాలను సరళ పదార్థాలుగా మార్చి నేల సారాన్ని పెంచడంలో సహాయపడేవి. సూక్ష్మ ఆర్థ్రోపోడ్. ఇవి జీవ పదార్థాన్ని కుళ్ళిపోయేలా చేస్తాయి. సూక్ష్మ ఆర్థ్రోపోడ్. వీటిని కీళ్ళు గల కాళ్ళున్న జీవులను కూడా అంటారు. మైక్రో ఆర్థ్రోపోడా. ఈ క్రింది వానిలో బ్యాక్టీరియా వల్ల వచ్చే వ్యాధులు చాలా ఇంపార్టెంట్ టీచర్స్. బ్యాక్టీరియా వల్ల వచ్చే వ్యాధులేంటి, వైరస్ వల్ల వచ్చే వ్యాధులేంటి, ప్రోటోజా వల్ల వచ్చే వ్యాధులేంటి, ఇలా క్వశ్చన్స్ అడిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి ఒకసారి జాగ్రత్తగా వినండి టీచర్స్. క్రింది వానిలో బ్యాక్టీరియా వల్ల వచ్చే వ్యాధి కానిది అని క్వశ్చన్ కూడా అడగొచ్చు. సో ఇప్పుడు బ్యాక్టీరియాలో వచ్చే వ్యాధులు చూద్దాం. క్షయ లేదా ట్యూబర్క్యులోసిస్, కలరా లేదా టైఫాయిడ్, డిప్తీరియా, కుష్టు, ధనుర్వాతం, కోరింత దగ్గు. నెక్స్ట్ వన్. ఈ క్రింది వానిలో వైరస్ వల్ల వచ్చే వ్యాధులు: పోలియో, స్వైన్ ఫ్లూ, మసూచి, కండ్ల కలక, అమ్మవారు, మెదడు వ్యాపు, జలుబు, తట్టు, ఎయిడ్స్, గవద బిళ్ళలు, డెంగ్యూ, చికెన్ గున్యా. సజీవ కణము బయట ఉన్నప్పుడు నిర్జీవులుగా ప్రవర్తించే జీవులు వైరస్లు. సజీవులకు నిర్జీవులకు మధ్య వారధిగా ఉండేవి వైరస్లు. ఈ క్రింది వానిలో ప్రోటోజావుల వల్ల వచ్చే వ్యాధులు: మలేరియా, అమీబియాసిస్. బ్యాక్టీరియాలను సూక్ష్మదర్శినితో చూడాలంటే అభిరంజనం చేయడానికి ఉపయోగించే ద్రావణం క్రిస్టల్ వైలెట్. పాలను పెరుగుగా మార్చడానికి కారణమైన బ్యాక్టీరియా లాక్టోబాసిల్లస్. క్విన్వన ప్రక్రియలో ఏ వాయువు ఉత్పత్తి అవుతుంది? కార్బన్ డయాక్సైడ్. చక్కెరలను ఈస్టులు ఆల్కహాల్గా మార్చే ప్రక్రియను ఏమంటారు? కిణ్వనం, ఫెర్మెంటేషన్. ఆల్కహాల్, వైన్, బీర్, ఎసిటిక్ ఆమ్లాల తయారీలో ఈ పద్ధతిని ఉపయోగిస్తారు. క్విన్వన పద్ధతిని ఉపయోగిస్తారు. చక్కెర పరిశ్రమలో ఉత్పత్తి అయ్యే ఈ ద్రావణంలో ఈస్టును కలిపి ఈథైల్ ఆల్కహాల్ను తయారు చేస్తారు. మొలాసిస్ ద్రావణంలో ఈస్టును కలిపి ఈథైల్ ఆల్కహాల్ను తయారు చేస్తారు. మందుల పరిశ్రమలలో ఉత్పత్తి చేసే కొన్ని యాంటీబయోటిక్స్: పెన్సిలిన్, టెట్రాసైక్లిన్, స్ట్రెప్టోమైసిన్, ఎరిథ్రోమైసిన్, సిఫ్లాక్స్, ఎమికాసిన్. ఈ క్రింది వానిలో బ్యాక్టీరియా వల్ల వచ్చే వ్యాధులు: క్షయ, ట్యూబర్క్యులోసిస్, కలరా లేదా టైఫాయిడ్, గనేరియా, డయేరియా. విషపూరితమైన రక్తం కలిగినది: సెప్టిసీమియా. బ్యాక్టీరియా పెరుగుదలను నిరోధించే శిలీంధ్రానికి పెనిసిలిన్ అని పేరు పెట్టిన శాస్త్రవేత్త అలెగ్జాండర్ ఫ్లెమింగ్. పెనిసిలిన్ సృష్టికర్త అలెగ్జాండర్ ఫ్లెమింగ్. అలెగ్జాండర్ ఫ్లెమింగ్ ఏ సంవత్సరంలో పెనిసిలిన్ అనే సూక్ష్మజీవనాశకం ఆవిష్కరణను ప్రపంచానికి తెలిపాడు? 1929 సంవత్సరంలో. 1945 సంవత్సరంలో డాక్టర్ అలెగ్జాండర్ ఫ్లెమింగ్తో కలిపి నోబెల్ బహుమతి పొందిన మరొక 2 శాస్త్రవేత్తలు డాక్టర్ హోవర్డ్ ఫ్లోరీ, డాక్టర్ ఎర్నెస్ట్ బి చైన్. ఈ క్రింది వాటిలో సరైనవి: ఆరియోమైసిన్ లేదా టెట్రాసైక్లిన్ సృష్టికర్త డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు. ఇతను పశ్చిమ గోదావరి జిల్లాలో పుట్టాడు. టైఫాయిడ్, క్షయ, ప్లేగు వంటి అనేక వ్యాధులను టెట్రాసైక్లిన్ నయం చేస్తుంది. పోలియోకు టీకాను కనుగొన్న శాస్త్రవేత్త
డాక్టర్ జోనస్ సాక్. పోలియోకు టీకాను ఏ సంవత్సరంలో కనుగొన్నాడు? 1952 సంవత్సరంలో. 1957లో పోలియో చుక్కల మందును కనుగొన్న శాస్త్రవేత్త డాక్టర్ ఆల్బర్ట్ సాబిన్. ఎవరి పరిశోధన ఫలితంగా మశూచి వ్యాధికి వ్యాక్సిన్ తయారైంది? ఎడ్వర్డ్ జెన్నర్ పరిశోధన ఫలితంగా మశూచి వ్యాధికి వ్యాక్సిన్ తయారైంది. కుక్క కాటుకు వ్యాక్సిన్ కనుగొన్న శాస్త్రవేత్త లూయి పాచర్. వాకా అనేది ఏ భాషా పదం? లాటిన్. వాకా అంటే అర్థం ఆవు. మన చుట్టూ ఉన్న వాతావరణంలో ఉండే గాలిలో నత్రజని శాతం 78. గాలిలోని నత్రజనిని గ్రహించి నత్రజని సమ్మేళనాల రూపంలోకి మార్చి మొక్కలకు అందించడంలో సహాయపడే సూక్ష్మజీవులు రైజోబియం, నాఫ్టర్, అనబినా, అజిటోబాక్టర్. ఏ జాతి మొక్కల వేరు బొడిపెలలో ఉండే రైజోబియం బ్యాక్టీరియా నత్రజనిని మొక్కల్లో స్థాపన చేస్తుంది? లెగ్యూమినిస్ జాతి లేదా చిక్కుడు జాతి. ఏ పంటలు పండించడం వల్ల నేల సారం పెరుగుతుంది? లెగ్యూమ్ పంటలు పండించడం వల్ల నేల సారం పెరుగుతుంది. బీటీ అంటే బాసిల్లస్ తురంజెనిసిస్. బాసిల్లస్ తురంజెనిసిస్ విడుదల చేసే ఒక రకమైన విష పదార్థం మొక్కలపై పెరిగే క్రిములను చంపివేస్తుంది. దీనిని ఏమంటారు? బయోపెస్టిసైడ్ లేదా జీవ సంబంధ పురుగుమందు అంటారు. వ్యాధులు కలుగజేసే సూక్ష్మజీవులను ఏమంటారు? వ్యాధి జనకాలు లేదా ప్యాథోజన్స్ అంటారు. అంటువ్యాధులకు ఉదాహరణలు జలుబు, కండ్ల కలక, మశూచి, స్వైన్ ఫ్లూ, క్షయ, టైఫాయిడ్, చికెన్ పాక్స్. ఇవన్నీ అంటువ్యాధులకు ఉదాహరణలు. మలేరియాను కలుగజేసే సూక్ష్మజీవి ప్లాస్మోడియం. ఒక వ్యక్తి నుండి మరొక వ్యక్తికి మలేరియా వ్యాధి కారక క్రిములను వ్యాపింపచేసేది ఆడ ఎనాఫిల్స్ దోమ. మలేరియా కలుగజేసే ప్లాస్మోడియం ఆడ ఎనాఫిల్స్ దోమ ద్వారా వ్యాప్తి చెందుతుందనే విషయాన్ని కనుగొన్న శాస్త్రవేత్త రోనాల్డ్ రాస్. ఈకల వల్ల వచ్చే వ్యాధులు టైఫాయిడ్, కలరా, డయేరియా. కలుషితమైన నీటి ద్వారా వచ్చే వ్యాధులు హెపటైటిస్ బి, హీమోఫీలస్, ఇన్ఫ్లుయెంజా బి, కలరా ఆర్ టైఫాయిడ్, డిప్టీరియా, ధనుర్వాతం, కోరింత దగ్గు. జంతువులలో గొర్రెలలో, మేకల్లో వచ్చే వ్యాధి యాంథ్రాక్స్ వ్యాధి. చేపలు, రొయ్యల్లో వచ్చే వ్యాధి మొప్పకుళ్ళు. కోళ్ళల్లో వచ్చే వ్యాధి ఫౌల్ పాక్స్, బర్డ్ ఫ్లూ. పాడి పశువుల గిట్టలు, పాదాలకు వచ్చే వ్యాధి గాలికుంటు వ్యాధి. మొక్కల్లో వచ్చే వ్యాధి ఆ వ్యాధిని కలుగజేసే సూక్ష్మజీవులు సిట్రస్ కాంకర్, జాంతోమోనాస్ సిట్రి. చెరకు ఎర్రకుళ్ళు తెగులు కొలిట్రోట్రైకమ్ పాల్కేటం. వేరుశనగలో టిక్కా తెగులు సెర్కోస్పోరా. పొగాకులో మొసాయిక్ వ్యాధి టుబాకో మొసాయిక్. వరిలో కాటుక తెగులు స్పెసిలోదికా సొరాయ్. ఆహారం కలుషితం కావడానికి కారణమైన బ్యాక్టీరియా క్లాస్ట్రిడియం బొట్యూలినం. క్రిమి సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త లూయిస్ పాచర్. సూక్ష్మజీవులను మరిగించడం ద్వారా చంపవచ్చని నిరూపించిన వారు లాజ్జారో స్పాల్లాంజని. పిల్లలకు జన్మనిచ్చే జీవులని ఎలా చెప్పవచ్చు? బాహ్య చెవులు, చర్మం పైన రోమాలు. సాధారణంగా చెవులు బయటికి కనిపించేవి కానీ చర్మంపై రోమాలు ఉన్న జంతువులు పిల్లలను కంటాయన్నమాట. వీటినే శిశుత్పాదకాలు అంటారు. ఈ క్రింది వాక్యాలను పరిశీలిస్తే పిల్లలను కనే జంతువులను శిశుత్పాదకాలు అంటారు. గుడ్లు పెట్టే జంతువులను అండోత్పాదకాలు అంటారు. పిల్లలకు జన్మనిచ్చే జీవులకు ఉదాహరణ ఆవు, కుక్క, మానవుడు, ఇంకా చాలా జీవులు ఉన్నాయి పిల్లలకు జన్మనిచ్చే జీవులు. అండోత్పాదకాలకు ఉదాహరణ కోడి, కప్ప, బల్లి, సీతాకోకచిలుక. రీప్రొడక్షన్ అనగా ప్రత్యుత్పత్తి అంటే ఏంటి? ఒక జీవి నుండి మొక్క లేదా జంతువు అవే పోలికలున్న మరొక జీవి పుట్టడాన్ని ప్రత్యుత్పత్తి అంటారు, రీప్రొడక్షన్ అంటారు. ఒక జీవి యొక్క లక్షణాలను తర్వాతి తరానికి చేరవేసి శాశ్వతంగా ఉంచేటట్లుగా దోహదపడే ప్రక్రియ ప్రత్యుత్పత్తి. సాధారణంగా జీవులు ఎన్ని విధాలుగా ప్రత్యుత్పత్తి జరుపుకుంటాయి? 2 విధాలుగా, లైంగిక ప్రత్యుత్పత్తి, అలైంగిక ప్రత్యుత్పత్తి. అలైంగిక పద్ధతుల్లో ప్రత్యుత్పత్తి జరుపుకునే మొక్కలు బంగాళదుంప, రణపాల, చామంతి. నేను 3 కోడ్స్ అని చెప్పాను కదా ఫ్రెండ్స్. ఫస్ట్ కోడ్ ఇదే. ఆ కోడ్ ఏంటంటే చీమ అలిగి
బంగ్లాలో రణం ప్రకటించింది. చీమ అంటే ఇక్కడ చామంతి. అలిగి అంటే అలైంగిక. బంగ్లాలో అంటే బంగాళదుంప. రణం ప్రకటించింది అంటే రణం అంటే యుద్ధం. రణం అంటే రణపాల. ఇక్కడ అలిగి అంటే అలైంగిక పద్ధతుల్లో ప్రత్యుత్పత్తి జరుపుకునే మొక్కలేంటి? బంగాళదుంప, రణపాల, చేమంతి. చీమ అలిగి బంగ్లాలో రణం ప్రకటించింది. నెక్స్ట్ వన్. సంయోగ బీజాలు ఏర్పడకుండా, సంయుక్త బీజం లేకుండా కొత్త తరాన్ని ఏర్పరిచే పద్ధతిని ఏమంటారు? అలైంగిక ప్రత్యుత్పత్తి. అలైంగిక ప్రత్యుత్పత్తి జరుపుకునే జీవులకు ఉదాహరణ. ముందు చెప్పుకున్నది అలైంగిక ప్రత్యుత్పత్తి జరుపుకునే మొక్కలకు ఉదాహరణ. ఇక్కడ జీవులకు ఉదాహరణ. ఫస్ట్ కోడ్ ఆల్రెడీ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ కోడ్ అండి. హైడ్రా, అమీబా, పారామిషియం. వీటిని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే, అలగకు హైదరాబాద్లో పర్మిషన్ తీసుకో అమ్మి. అలగకు అంటే అలైంగిక. హైదరాబాద్లో అంటే హైడ్రా. పర్మిషన్ తీసుకుంటే పారామిషియం. అమ్మి అంటే ఇక్కడ అమీబా. అమ్మి అలగకు హైదరాబాద్లో పర్మిషన్ తీసుకో. అమ్మి అంటే అమీబా. అలగకు అంటే అలైంగిక. హైదరాబాద్లో పర్మిషన్ అంటే హైడ్రా. పర్మిషన్ అంటే పారామిషియం. ఏదో ఒక రకంగా మనం గుర్తుపెట్టుకుంటే ఎగ్జామ్లో అడిగినప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఇవి గుర్తుంచుకోవచ్చండి. ప్రతి హైడ్రాలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఏర్పడే ఉబ్బెత్తు నిర్మాణాలను ఏమంటారు? కోరకాలు అంటారు. కోరకీభవనం జరిగే జీవులకు ఉదాహరణ హైడ్రా. ఈ క్రింది వాణిలో ఏకకణ జీవికి ఉదాహరణ అమీబా. ఇది ఏకకణం, ఒకే కణం ఉంటుంది దీనికి. ఈస్ట్ కణాల్లో జరిగే అలైంగిక ప్రత్యుత్పత్తి కోరకీభవనము. అమీబాలో జరిగే అలైంగిక ప్రత్యుత్పత్తి ద్విధా విచ్ఛిత్తి, బైనరీ ఫిషన్. అలైంగిక ప్రత్యుత్పత్తి జరిపే జీవులకు సంబంధించి సరికానిది. అలైంగిక ప్రత్యుత్పత్తిలో సంయోగ బీజాలు ఏర్పడవు. సాధారణంగా సూక్ష్మజీవుల్లో జరుగుతుంది ఈ అలైంగిక ప్రత్యుత్పత్తి. కోరకీభవనం, ద్విధా విచ్ఛిత్తి, అలైంగిక ప్రత్యుత్పత్తి విధానాలు ఇవన్నీ సరైనవే. శుక్రకణంలోని కేంద్రకం ఉండే భాగం తల భాగంలో కేంద్రకం ఉంటుంది. శుక్రకణాలు చలించడానికి కావలసిన శక్తిని ఉత్పత్తి చేసేవి మైటోకాండ్రియాలు. స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థకి సంబంధించి సరికానిది. ఒక జత స్త్రీ బీజకోశాలు ఉంటాయి, ఒక జత ఫాలోపియన్ నాళాలు ఉంటాయి. అండం ఏకస్థితిక దశలో ఉంటుంది. ఇవన్నీ సరైనవే. సంయుక్త బీజం ఏ దశలో ఉంటుంది? ద్వయస్థితిక దశలో ఉంటుంది. మిగిలిన అండం, శుక్రకణం మాత్రం ఏకస్థితిలో ఉంటుంది. శుక్రకణం ప్లస్ అండం ఈక్వల్ సంయుక్త బీజం జైగోట్. ఈ క్రింది వాటిలో అంతర ఫలదీకరణం జరిగే జీవులకు ఉదాహరణ పక్షులు, బల్లులు, కొన్ని కీటకాలు, పాములు, క్షీరదాలు. మీకు పేజీ నెంబర్స్తో ఇచ్చాను కాబట్టి మీరు ఎక్కడైనా డౌట్ వచ్చినప్పుడు మీరు టెక్స్ట్ బుక్ రిఫర్ చేయొచ్చండి. సంయుక్త బీజం అనేకసార్లు విభజన చెంది అనేక కోణాలను ఏర్పరచుకొని వివిధ కణజాలాలు, అవయవాలుగా అభివృద్ధి చెందిన నిర్మాణం పిండం. పిండంలోని కణాలు అభివృద్ధి చెంది తల, కాళ్ళు, చేతులు, కళ్ళు, చెవి, ముక్కు వంటి అవయవాలు ఏర్పడి పూర్తిగా అభివృద్ధి చెందిన పిండాన్ని ఏమంటారు? భ్రూణం అంటారు. సంయుక్త బీజం భ్రూణంగా మార్పు చెందే ప్రక్రియను ఏమంటారు? గర్భం దాల్చుట. సాధారణంగా శిశువు పుట్టడానికి సుమారుగా ఎన్ని రోజులు పడుతుంది? గర్భావధి కాలం 270 నుంచి 280 రోజులు పడుతుంది. దాతల నుండి అండం లేదా శుక్రకణం సంగ్రహించి పరీక్ష నాళికల్లో ఫలదీకరణం చెందించడాన్ని ఏమంటారు? ఐవీఎఫ్. ఒక లార్వా వివిధ మార్పులకు లోనై చివరగా ప్రౌఢజీవిగా రూపొందుటను ఏమంటారు? రూపవిక్రియ అంటారు. బాహ్య ఫలదీకరణం ఈ జీవిలో జరుగుతుంది. కప్ప జీవిలో బాహ్య ఫలదీకరణం అనేది జరుగుతుంది. రూపవిక్రియ అనే ప్రక్రియ ఏ జీవిలో చూపుతాయి? చిరుకప్ప లేదా టాడ్పోల్ లేదా డింబక. కప్పలు ఫలదీకరణంలోనే పాల్గొనే కాలం వర్షాకాలం. ఈ క్రింది వాణిలో ఉభయ లైంగిక జీవికి ఉదాహరణ వానపాము. ఏదైనా అవయవాన్ని లేదా పూర్తి జీవిని యథాతథంగా ఉత్పత్తి చేసే ప్రక్రియ క్లోనింగ్ ప్రక్రియ. మొట్టమొదటిగా జీవుల్లో క్లోనింగ్ ప్రక్రియను విజయవంతంగా నిర్వహించిన వారు ఇయాన్ విల్మట్.
ఇక్కడ 2 కోడులు చెప్పండి టీచర్స్. థర్డ్ కోడ్ ఈ 4 బిట్స్ అయిపోయిన తర్వాత మీకు థర్డ్ కోడ్ ఒకేసారి చెప్తాను. అంటే 4 బిట్స్ ఇక్కడ కవర్ అయ్యే విధంగా ఒకే కోడ్ పెట్టాను అనమాట. మొదటి క్లోనింగ్ క్షీరదంగా గుర్తింపు పొందిన జీవి డాలీ. డాలీ అనే గొర్రెను ఏ సంవత్సరంలో క్లోనింగ్ ద్వారా సృష్టించారు? జూలై 5, 1996. డాలీ ఏ సంవత్సరంలో మరణించింది? ఫిబ్రవరి 14, 2003. డాలీ ఏ వ్యాధితో మరణించింది? ఊపిరితిత్తుల వ్యాధితో మరణించింది. సో ఇప్పుడు థర్డ్ కోడ్ ఏంటో చూద్దాం టీచర్స్. డార్లింగ్, ఇక్కడ ఊపిరి ఆడటం లేదు, జాలీగా తిరగొద్దాం. ఐ హెల్మెట్ ఇయ్యు, క్లీనింగ్ చేస్తాను. డార్లింగ్ అంటే డాలీ. ఊపిరి ఆడటం లేదంటే ఊపిరితిత్తులు అనే వ్యాధితో డాలీ మరణించింది. జాలీగా అంటే జూలైలో దీన్ని సృష్టించారు. జాలీ జూలై. హెల్మెట్ ఇయ్యు అంటే హెల్మెట్ దగ్గర విల్మెట్, ఇయ్యు అంటే ఇయాన్. విల్మెట్ ఇయాన్, హెల్మెట్ ఇయ్యు. క్లీనింగ్ చేస్తాను అంటే క్లోనింగ్. క్లోనింగ్. ఇక్కడ 4 బిట్స్ చూడండి. డార్లింగ్ అంటే డాలీ ఏ వ్యాధితో మరణించిందంటే డాలీ ఇక్కడ ఊపిరి ఆడటం లేదు, డాలీ ఊపిరితిత్తుల వ్యాధితో మరణించింది. డాలీ ఏ సంవత్సరంలో ఏ నెలలో సృష్టించారు? డాలీ జాలీగా తిరగొద్దాం. జాలీ అంటే జూలై. ఎవరు సృష్టించారు? డాలీని ఎవరు సృష్టించారంటే డాలీ హెల్మెట్ ఇయ్యు అంటే ఇయాన్ వెల్మట్. క్లోనింగ్ క్షీరదంగా గుర్తింపు పొందిన జీవి ఏంటి అంటే డాలీ. హెల్మెట్ ఇయ్యు, క్లీనింగ్ చేస్తాను. క్లీనింగ్ అంటే క్లోనింగ్. ఇక్కడ క్లోనింగ్ అనే వర్డ్ గుర్తుండాలి కాబట్టి క్లోనింగ్, ఇక్కడ క్లీనింగ్ అని యాడ్ చేశాను. మరొకసారి కోడ్ చూద్దామండి. డార్లింగ్, ఇక్కడ ఊపిరి ఆడటం లేదు, జాలీగా తిరగొద్దాం. ఐ హెల్మెట్ ఇయ్యు, క్లీనింగ్ చేస్తాను. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం కౌమార దశ ఎన్ని సంవత్సరాల మధ్యకాలంలో ఉంటుంది? 13 నుంచి 19 సంవత్సరాల మధ్యకాలంలో. నెక్స్ట్ వన్. ఈ దశలో శారీరక మానసిక ఎదుగుదల, ప్రత్యుత్పత్తి, అవయవాలు పెరుగుదల వేగంగా జరుగుతుంది. కౌమార దశలో శారీరక మానసిక ఎదుగుదల, ప్రత్యుత్పత్తి, అవయవాలు పెరుగుదల వేగంగా జరుగుతుంది. నెక్స్ట్ వన్. మనిషి జీవితంలో సంశయానికి, సందిగ్ధానికి, మార్పుకు గురయ్యే దశ కౌమార దశ. ఈ క్రింది వాక్యాలను పరిశీలించినట్లయితే కౌమార దశలో అబ్బాయిల కన్నా అమ్మాయిలు వేగంగా పెరుగుతారు. 18 సంవత్సరం వచ్చినప్పటికీ ఇరువురిలో పెరుగుదల రేటు సమానంగా ఉంటుంది. సో 2 సరైనవే. సంపూర్ణ ఎత్తు సూత్రము ప్రస్తుత ఎత్తు సెంటీమీటర్లో బై ఎత్తు శాతము ఇంటూ 100. నెక్స్ట్ వన్. 11వ ఏట అమ్మాయిల ఎత్తుల్లో పెరుగుదల శాతం వరుసగా 81%, 88%. అబ్బాయిల్లో అయితే 81, అమ్మాయిల్లో అయితే 88% ఎత్తు ఉంటుంది. స్వరపేటికలో ఉండే మృదులాస్తుల సంఖ్య 9. స్వరపేటికలో ఉన్న 9 మృదులాస్థి నిర్మాణాల్లో పెద్దదిగా ఉండేది థైరాయిడ్ మృదులాస్థి. ఆడమ్స్ యాపిల్ అనేది దీనివల్ల ఏర్పడుతుంది. స్వరపేటిక యొక్క పాక్షిక పెరుగుదల వల్ల, థైరాయిడ్ మృదులాస్థి పెరగటం వల్ల. ముఖం మీద మొటిమలకు కారణమైన గ్రంథులు చెమట గ్రంథులు, తైల గ్రంథులు. నెక్స్ట్ వన్. పుట్టుకతో పిల్లల్ని ఆడ లేదా మగాని గుర్తించడానికి సహాయపడే లక్షణాలను ఏమంటారు? ప్రాథమిక లైంగిక లక్షణాలు లేదా ప్రైమరీ సెక్సువల్ క్యారెక్టర్స్. నెక్స్ట్ వన్. ప్రత్యుత్పత్తి జరిపే శక్తి ప్రారంభమయ్యే వయసు. ఖచ్చితమైన వయసు అంటూ ఏమీ ఉండదు. సాధారణంగా 11 నుంచి 15 ఏళ్ల మధ్యకాలంలో మొదలవుతుంది. ఒక్కొక్కరిలో ఒక్కో రకంగా ఉంటుంది. వాతావరణం, తీసుకునే ఆహారం, వంశపారంపర్యంపై ఆధారపడి ఉంటుంది. స్త్రీలలో ప్రత్యుత్పత్తి దశ సాధారణంగా ఈ వయసు మధ్యలో మొదలవుతుంది. 10 నుంచి 12 సంవత్సరాల మధ్యలో మొదలవుతుంది. మన దేశంలో చట్టపరంగా పురుషులు, స్త్రీలకు నిర్ణయించబడిన వివాహ వయసు. పురుషులైతే 21, స్త్రీలకైతే 18 ఇయర్స్. మోనోపాజ్ అనేది ఈ వయసులో ఏర్పడుతుంది. 45 నుంచి 50 మధ్య వయసులో. అమూర్త చింతన అభివృద్ధి చెందే దశ కౌమార దశ. నెక్స్ట్ వన్. అంతఃస్రావ గ్రంథుల నుండి స్రవింపబడే రసాయన పదార్థాలను ఏమంటారు? హార్మోన్లు అంటారు. పురుషుల్లో ముష్కాలను ప్రేరేపించి శుక్రకణాలు ఉత్పత్తి అయ్యేటట్లు చేసే హార్మోన్ పాలికల్ స్టిమ్యులేటింగ్. నెక్స్ట్ వన్. పురుషులలో శుక్రకణాల ఉత్పత్తి, ద్వితీయ లైంగిక లక్షణాలు ప్రభావం చూపే హార్మోన్ మరియు గ్రంథి టెస్టోస్టెరాన్, ముస్కాలు. నెక్స్ట్ వన్. పెరుగుదల హార్మోన్ ఉత్పత్తి చేసే గ్రంథి
పీయూష గ్రంథి. నెక్స్ట్ వన్, ఉద్వేగాలను నియంత్రించే హార్మోన్ ఎడ్రినలిన్. పీయూష గ్రంథి విడుదల చేసే హార్మోన్ పెరుగుదల హార్మోన్, పాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, ల్యూటినైజింగ్ హార్మోన్. నెక్స్ట్ వన్, మానవ శరీరంలో రక్త కణాల తయారీలో తోడ్పడే మూలకం ఇనుము. సంతులిత ఆహారంలో తగిన పరిమాణంలో ఉండే పోషకాలు ప్రోటీన్స్, కొవ్వులు, పిండి పదార్థాలు, విటమిన్లు, ఖనిజ లవణాలు, ఐరన్ లభ్యమయ్యే పదార్థాలు, ఆకుకూరలు, బెల్లం, మాంసం. నెక్స్ట్ వన్, మొత్తం జనాభాలో భారతదేశంలో మరియు ఆంధ్రప్రదేశ్లో 15 సంవత్సరాలు లేదా అంతకన్నా తక్కువ వయసు గల వారిలో పొగ త్రాగే వారి శాతం 57.57, 68%. అంటే భారతదేశం మొత్తం జనాభాలో 15 సంవత్సరాలు లేదా అంతకన్నా తక్కువ వయసు గల వారిలో పొగ త్రాగే వారి శాతం 57.57. అదేవిధంగా మొత్తం జనాభాలో ఆంధ్రప్రదేశ్లోని 15 సంవత్సరాలు లేదా అంతకన్నా తక్కువ వయసు గల వారిలో పొగ త్రాగే వారి శాతం 68%. కౌమార దశ ఒడిదుడుకులతో కూడిన దశ అని ప్రకటించిన మానసిక నిపుణుడు స్టాన్లీ హాల్. ప్రపంచంలో అంతరించిపోతున్న 100 జంతువుల జాబితాలో ఎన్ని జాతులు భారతదేశానికి చెందినవి? 4. అంతరించిపోతున్న జంతువుల జాబితాలో ఆంధ్రప్రదేశ్కు చెందిన 2 జంతువులు గూటి టారంటాల సాలీడు, బట్టమేక పెట్ట. గూటి టారంటాల సాలీడ్నే నీలిరంగు సాలీడ్ అంటారు. బట్టమేక పెట్టను గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ అని కూడా అంటారు. గూటి టారంటాల సాలీడు ఈ దేశాల మార్కెట్లలో ఆన్లైన్ ద్వారా అమ్ముడవుతుంది. అమెరికా, యూరప్ దేశాలలో. కర్నూలులోని పుల్లెందు పక్షుల సంరక్షణ కేంద్రంలో పెరుగుతున్న జీవి బట్టమేక పెట్ట మరియు గూటి టారంటాల సాలీడు. గూటి టారంటాల సాలీడు శాస్త్రీయనామం పిసిలోథీరియా మెటాలికా. ఈ క్రింది వాక్యాలను పరిశీలించండి. IUCN ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్, ZSL జులాజికల్ సొసైటీ ఆఫ్ లండన్. ఒక్కోసారి IUCNను విస్తరించండి ఇలా అడుగుతారు ఫ్రెండ్స్, చూసుకోండి. పేజీ నెంబర్స్తో ఇచ్చాను కాబట్టి మీరు టెక్స్ట్ బుక్ కూడా రిఫర్ చేయొచ్చు టీచర్స్. బట్టమేక పక్షులు విస్తరించి ఉన్న రాష్ట్రాలు రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మధ్యప్రదేశ్. నేను పెట్టిన ఎగ్జామ్లో బట్టమేక పక్షులు విస్తరించి ఉన్న రాష్ట్రాల్లో లేనిది అని క్వశ్చన్ వేశాను టీచర్స్. సో అందుకని ఇక్కడ చూసుకోండి. మీకు గుర్తుండాలి అంటే ఒక కోడ్ చెప్తాను, అది కూడా వీలైతే గుర్తుపెట్టుకోండి. రామ్ జీకే మధ్యప్రదేశ్లో నేర్చుకున్నాడు. రామ్ జీకే మధ్యప్రదేశ్లో నేర్చుకున్నాడు. రామ్ అంటే ఇక్కడ ఆర్ అనేది రాజస్థాన్, ఏ అంటే ఆంధ్రప్రదేశ్, ఎం అంటే మహారాష్ట్ర. జీకే నేర్చుకున్నాడు అంటే జీ అంటే గుజరాత్, కే అంటే కర్ణాటక. ఎక్కడ నేర్చుకున్నాడు? మధ్యప్రదేశ్లో నేర్చుకున్నాడు. రామ్ జీకే మధ్యప్రదేశ్లో నేర్చుకున్నాడు. సో అలాగైనా గుర్తుపెట్టుకోండి టీచర్స్. ప్రమాదవాంఛన ఉన్న జీవజాతుల గురించిన జాబితాను విడుదల చేసిన సంస్థలు IUCN మరియు ZSL. ఈవో విల్సన్ అభిప్రాయం ప్రకారం ప్రపంచం అంతటా సంవత్సరానికి లేదా రోజుకి అంతరించిపోతున్న జాతులు వరుసగా సంవత్సరానికైతే 10,000, రోజుకైతే 27 అంతరించిపోతున్న జాతులు. WWF విస్తరించండి. వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫెడరేషన్. అంతరించిపోతున్న లేదా ఆపదలో ఉన్న మొక్కలు, జంతువుల సమాచారాన్ని ప్రచురించే పుస్తకం రెడ్ డేటా బుక్ లేదా రెడ్ లిస్ట్ బుక్. భారతదేశంలో అంతరించిపోయే ప్రమాదం ఉన్న మొక్క కానిది. ఇలా నేను ఎగ్జామ్లో అడిగాను టీచర్స్. కానీ ఇక్కడ అంతరించిపోయే ప్రమాదం ఉన్న మొక్కలు సైకస్, ఆర్కిడ్స్, సర్పగంధి. ఆస్ట్రేలియాకు పరిమితమైన ఎండమిక్ జీవి కంగారు. ఆశాన అమ్మాయికు కంగారు ఎక్కువ. ఆశాన అమ్మాయి అంటే ఆస్ట్రేలియా, కంగారు అంటే కంగారు. న్యూజిలాండ్కి చెందిన ఎండమిక్ జీవి కివి. న్యూ కివి పళ్ళు తీసుకురా అలాగైనా గుర్తుపెట్టుకోండి, లేదా నోకియా అని గుర్తుపెట్టుకోండి. న్యూ కివి పళ్ళు అంటే న్యూ అంటే న్యూజిలాండ్, కివి అంటే కివి. ఒక దేశం లేదా ఒక ప్రత్యేకమైన ప్రాంతానికే పరిమితమై ఉండే వృక్ష జంతు జాతులను ఏమంటారు? ఎండమిక్ జాతులు అంటారు. భారతదేశంలోని ఎండమిక్ జాతులను ఉభయచరాల శాతం 62%. భారతదేశంలోని ఎండమిక్ జాతులైన బల్లులు లేదా సరీసృపాల శాతం 50%. ఈ క్రింది వాక్యాలను పరిశీలించండి. జాతి భావం అన్ని జీవులకు వర్తించదు. జాతి భావం లైంగిక ప్రత్యుత్పత్తి ద్వారా సంతానోత్పత్తి జరిపే జీవులకు వర్తిస్తుంది. అలైంగిక ప్రత్యుత్పత్తి జరుపుకునే జీవులకు ఉదాహరణ హైడ్రా, బ్యాక్టీరియా, ఈస్ట్ కణాలు. ఈ మొక్కలు విదేశీయ ఆక్రమణలకు తగిన ఉదాహరణలు గుర్రపొడెక్క, స్పానిష్ ఫ్లాగ్.
ఒకప్పుడు భారతదేశంలో ఎన్ని రకాల వరి వంగడాలు సాగుబడిలో ఉండేవి? 50,000. ప్రపంచ పులుల జనాభాలో భారతదేశంలో ఉన్న పులుల శాతం 60%. పుష్పాలు ఈ కీటకాల ద్వారా పరాగ సంపర్కం జరుపుకుంటాయి. తేనెటీగలు సీతాకోక చిలుకల ద్వారా పరాగ సంపర్కం జరుపుకుంటాయి. పులులు అంతరించిపోకుండా భారత ప్రభుత్వం టైగర్ ప్రాజెక్టును ప్రారంభించిన సంవత్సరం 1972. ప్రస్తుతం మన దేశంలో ఎన్ని పులి సంరక్షణ కేంద్రాలు? 35,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్నాయి. 27 పులి సంరక్షణ కేంద్రాలు ఉన్నాయి. జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది? ఉత్తరాఖండ్ రాష్ట్రంలో నైనిటాల్ జిల్లాలో ఈ జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ అనేది ఉంది. పాకాల వన్యప్రాణుల సంరక్షణ కేంద్రం ఏ జిల్లాలో ఉంది? వరంగల్ జిల్లా. పక్షులు మన రాష్ట్రంలోని కొల్లేరు పులికాట్ సరస్సులకు ఈ కాలంలో వలస వస్తాయి, వర్షాకాలంలో. 1 టన్ను పేపర్ తయారు చేయడానికి ఎన్ని వృక్షాలు నరికివేయాల్సి ఉంటుంది? 17 వృక్షాలు. కాగితాన్ని ఎన్నిసార్లు రీసైక్లింగ్ చేసి వినియోగించవచ్చు? 5 to 7. కంప్రెస్ కార్డ్బోర్డ్ తయారీకి కావలసినవి: చెక్క ముక్కలు, చెక్క పొట్టు. అడవుల నరికివేతను తగ్గించడంలో ఉపయోగకరంగా ఉండేది కంప్రెస్డ్ కార్డ్బోర్డ్. COP అంటే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్. అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం May 22. అంతర్జాతీయ జీవ వైవిధ్య సంవత్సరంగా ఐక్యరాజ్య సమితి ప్రకటించిన సంవత్సరం 2010. కౌండిన్య ఏనుగుల సంరక్షణ కేంద్రం ఏ జిల్లాలో ఉంది? శ్రీకాకుళం. కోరింగ జంతు సంరక్షణ కేంద్రం ఏ జిల్లాలో ఉంది? తూర్పుగోదావరి. నేను కోర్టులో చెప్పాను కదా టీచర్స్, గర్ల్స్ స్టార్ హీరోయిన్స్ను కావాలని బాతులను కోరటం తప్పు అని. కోరటం అంటే కోరింగ, తప్పు అంటే తూర్పుగోదావరి. ఇక్కడ క్వశ్చన్ ఎలా ఇచ్చాడంటే కోరింగ జంతు సంరక్షణ కేంద్రం ఏ జిల్లాలో ఉంది అంటే కోరింగ అంటే కోరటం, తప్పు, తప్పు అంటే తూర్పు. సో ఇలా మీకు గుర్తొస్తుంది టీచర్స్. కోడ్స్ మీరు డిస్క్రిప్షన్లో ఇచ్చిన కోడ్స్ కూడా చూడండి, మీకు ఈజీగా క్వశ్చన్స్ వాడు ఎలా ఇచ్చినా మీరు ఆన్సర్ చేయగలరు టీచర్స్. కోరింగ జంతు సంరక్షణ కేంద్రం ఏ జిల్లాలో ఉంది? తూర్పుగోదావరి. కొల్లేరు జంతు సంరక్షణ కేంద్రంలో మొక్కలు మరియు జంతువులు, నీటి పక్షులు, హెరాన్స్, ఫ్లేమింగోస్. ఆటర్ జాకాల పక్షులు ఉండే జంతు సంరక్షణ కేంద్రం కృష్ణా జంతు సంరక్షణ కేంద్రంలో ఆటర్ జాకాల పక్షులు అనేవి ఉన్నాయి. ఆవాసానికి సంబంధించిన అంశాలు: మొక్కలు, జంతువులు నివసించే ప్రదేశాన్ని ఆవాసం అంటారు. ఆవాసంలో సజీవ నిర్జీవ అంశాలు రెండూ ఉంటాయి. ఒకే ఆవాసాన్ని వివిధ రకాల జంతువులు, మొక్కలు పంచుకుంటాయి. 1935 సంవత్సరంలో ఆవరణ వ్యవస్థ అంటే ఎకోసిస్టమ్ అనే పదాన్ని మొదటిసారిగా ఉపయోగించిన బ్రిటిష్ శాస్త్రవేత్త ఏజీ టాన్స్లే. ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ నేచర్గా దీన్ని భావిస్తారు. ఆవరణ వ్యవస్థను, పర్యావరణ వ్యవస్థను కుదించి ఆవరణ వ్యవస్థ అని నామకరణం చేసిన బ్రిటిష్ వృక్ష ఆవరణ శాస్త్రవేత్త ఏజీ టాన్స్లే. ఆవరణ వ్యవస్థకు సంబంధించిన అంశాలు: ఆవరణ వ్యవస్థను చిన్న స్థాయిలో ఆవాసంగా పరిగణిస్తారు, పెద్ద స్థాయిలో జీవావరణంగా పరిగణిస్తారు. ఆవాసాన్ని, జీవావరణాన్ని ఒకే క్రియాత్మక వ్యవస్థగా చూపిన మొట్టమొదటి వ్యక్తి ఏజీ టాన్స్లే. ఆవరణ వ్యవస్థలోని నిర్జీవ అంశాలు: గాలి, నీరు, సూర్యరశ్మి, రాళ్ళు, మృత్తికలు. ఆవరణ వ్యవస్థలోని నిర్జీవ అంశాల్లో లేనిది అని మీకు క్వశ్చన్ అడుగుతారు ఫ్రెండ్స్, చూసుకోండి. ఆహారపు గొలుసులో ఎన్ని స్థాయిలు ఉంటాయి? 3. 1 ఉత్పత్తిదారులు, వినియోగదారులు, విచ్ఛిన్నకారులు. సూర్యరశ్మిని గ్రహించి ఆహారాన్ని తయారు చేసుకునేవి ఉత్పత్తిదారులు. ఉత్పత్తిదారులను లేదా మొక్కలను తినే జంతువులను ఆహారంగా తిని వాటి నుండి శక్తిని గ్రహించేవి వినియోగదారులు. మొక్కలు, జంతువుల వ్యర్థ పదార్థాల నుండి లేదా చనిపోయి కుళ్ళిన మొక్కల, జంతు శరీరాల నుండి ఆహారాన్ని సేకరించేవి పునరుత్పత్తిదారులు లేదా విచ్ఛిన్నకారులను కూడా అంటారు. ఒక ఆహారపు గొలుసులోని విచ్ఛిన్నకారులను ఇలా కూడా పిలుస్తారు, పునరుత్పత్తిదారులు. భూమిపైన ఉండే అతిపెద్ద ఆవరణ వ్యవస్థ జీవావరణం, బయోస్పియర్. ఎకాలజీ అనే పదాన్ని మొదటిసారిగా ఉపయోగించిన పర్యావరణ శాస్త్రవేత్త రీటర్. క్రింది వానిలో భౌమ ఆవరణ వ్యవస్థకు సంబంధించినవి: గడ్డి భూమి ఆవరణ వ్యవస్థ, అడవి ఆవరణ వ్యవస్థ,
ఎడారి ఆవరణ వ్యవస్థ. కోరింగ మడ అడవులు విశాఖపట్న దక్షిణ ప్రాంతం నుండి దాదాపుగా ఎన్ని కిలోమీటర్ల దూరం విస్తరించి ఉన్నాయి? 150 కిలోమీటర్లు. మాంగ్రోవ్ ఆవరణ వ్యవస్థలో ఈ క్రింది వానిలో ఉత్పత్తిదారులు: మడ చెట్లు, స్పైరోగైరా, యూగ్లినా, యూలోథ్రిక్స్, ఆసిల్లటోరియా, నీలి ఆకుపచ్చ శైవలాలు. మాంగ్రోవ్ ఆవరణ వ్యవస్థలో ఈ క్రింది వానిలో వినియోగదారులు: పీతలు, హైడ్రా, ప్రోటోజావాలు, నత్తలు, తాబేళ్లు, గొట్టం పురుగులు, డాఫ్నియా. డెట్రిటస్ అన్నది విచ్ఛిన్నకారులు. మాంగ్రోవ్స్ వాణిజ్యపరమైన ప్రాధాన్యత గల సముద్ర జీవులకు ఈ విధంగా ఉపయోగపడతాయి: ఆహారంగా, నర్సరీలుగా, ప్రజలన స్థలంగా. సముద్రంలో ఎన్ని రకాల జీవజాతులు ఉన్నాయని అంచనా: 5 లక్షల నుండి 1 కోటి. ఈ సముద్రంలో 1 చదరపు కిలోమీటర్ విస్తీర్ణంలో దాదాపు 1000 పైగా జీవజాతులున్నాయి. ఇండో పసిఫిక్ సముద్రంలో నీటి కొరత ఉన్నప్పుడు నీటిని నిల్వ చేసుకొని వినియోగించుకునే మొక్కలు: బ్రహ్మజముడు, కాక్టస్. ఎడారి ఓడ అని దేనిని పిలుస్తారు? ఒంటె. భూభాగంలో దాదాపు ఎంత శాతం మేర ఎడార్లు విస్తరించున్నాయి? 17%. ఎడారి ప్రాంతంలో సగటు వర్షపాతం ఎన్ని మిల్లీమీటర్ల కన్నా తక్కువగా ఉంటుంది? 23 మిల్లీలీటర్ల కన్నా తక్కువగా ఉంటుంది. అడవి ఆవరణ వ్యవస్థను వీటిని అనుసరించి వర్గీకరిస్తారు: వృక్షాల వయసు, శీతోష్ణ స్థితి, మృత్తిక రకాలు. సౌరశక్తిలో ఎంత శాతం వాతావరణంలో శోషించబడుతుంది మరియు అంతరిక్షంలో వెదజల్లబడుతుంది? 57%. ఎంత శాతం సౌరశక్తి భూమిని వేడి చేయడానికి, నీటిని ఆవిరి చేయడానికి ఉపయోగపడుతుంది? 35%. దాదాపు ఎంత శాతం సౌరశక్తి మొక్కలకు చేరుతుంది? 8%. నెక్స్ట్ వన్, ఆహారపు గొలుసులో ఎన్ని దశలుంటాయి? 4. ఉత్పత్తిదారులు, ప్రాథమిక వినియోగదారులు, ద్వితీయ వినియోగదారులు, తృతీయ వినియోగదారులు. ఆహారపు గొలుసులో ఎన్ని స్థాయిలు ఉంటాయి అంటే 3 స్థాయిలు. ఆహారపు గొలుసులో ఎన్ని దశలు ఉంటాయి అంటే 4. కన్ఫ్యూజ్ అవ్వద్దు ఫ్రెండ్స్. ఈ క్రింది వాక్యాలను పరిశీలించండి. మనకు ఉపయోగపడే మొక్కలను అధిక సంఖ్యలో పెంచడాన్ని పంట లేదా క్రాప్స్ అంటారు. పంటలు పండించే వృత్తినే వ్యవసాయం లేదా అగ్రికల్చర్ అంటారు. దీర్ఘకాలిక పంటల కాలం 180 రోజులు లేదా అంతకంటే ఎక్కువ కాలం. దీర్ఘకాలపు పంటలకు ఉదాహరణ జొన్న, కందులు. ఈ రెండింటికి సంబంధించిన ఒక కోట్ చూద్దాం ఫ్రెండ్స్. 18 జోకులు వింటే దీర్ఘాయువు వస్తుంది. 18 జోకులు వింటే దీర్ఘాయువు వస్తుందంట. 18 జోకులు అంటే ఇక్కడ 18 అంటే దీర్ఘకాలిక పంటల కాలం 180 రోజులు. దీర్ఘాయువు అంటే ఎక్కువ కాలమే కదా వస్తుంది. సో అందుకనే అంతకంటే ఎక్కువ కాలం. జోకులు అంటే ఇక్కడ దీర్ఘకాల పంటలకు ఉదాహరణ ఏంటి? జోకులు, జొన్న, కందులు. స్వల్పకాలిక పంటల కాలం 100 రోజులు లేదా అంతకంటే తక్కువ కాలం. స్వల్పకాలపు పంటలకు ఉదాహరణ పెసలు, మినుములు. ఈ రెండింటికి ఒక కోట్ చూద్దాం ఫ్రెండ్స్. ఈ అల్పమైన పెసరొట్టు, మినపొట్టు 100 రూపాయల. ఈ అల్పమైన అంటే స్వల్పకాలం. స్వల్పకాలపు పంటలకు ఉదాహరణ పెసరట్టు, మినపొట్టు అంటే పెసలు, మినుములు. 100 రూపాయల అంటే ఇక్కడ స్వల్పకాలిక పంటల కాలం 100 రోజులు. స్వల్పము అంటే అక్కడే తెలుస్తుందండి, తక్కువ. సో 100 రోజులు లేదా అంతకంటే తక్కువ కాలం. ఇందాక దీర్ఘాయువు అంటే ఎక్కువ కాలం కాబట్టి 180 రోజులు అంతకంటే ఎక్కువ. సో కన్ఫ్యూజ్ అవ్వకుండా చూసుకోండి ఫ్రెండ్స్. ఖరీఫ్ పంట కాలం జూన్ నుండి అక్టోబర్. ఈ బిట్ టెట్ 2018లో కూడా వచ్చింది ఫ్రెండ్స్. ఈ లెసన్ నుంచి 2-3 బిట్స్ టెట్లో ఇచ్చారు. ఈ లెసన్ కూడా చాలా పెద్దది, ఇంపార్టెంట్ కూడా. బాగా ప్రిపేర్ అవ్వండి ఫ్రెండ్స్. ఖరీఫ్ పంటలు పండే కాలం వర్షాకాలం. క్రింది వాటిలో ఖరీఫ్లో పండించేవి: వరి, మిరప, చెరకు, జొన్న, పత్తి, పసుపు. ఖరీఫ్ అంటే ఏ భాషలో వర్షం అని అర్థం? అరబిక్ భాషలో. వర్షాకాలంలో అనగా జూన్ నుంచి అక్టోబర్ మధ్య పండే పంటలను ఏమంటారు? ఖరీఫ్ పంటలు అంటారు. రబీ పంటలు పండే కాలం శీతాకాలం. రబీ పంట కాలం అక్టోబర్ నుండి మార్చి. అరబిక్ భాషలో రబీ అంటే అర్థం చలికాలం. క్రింది వాటిలో రబీ పంటలు: బార్లీ, జీలకర్ర, ధనియాలు, ఆవాలు, శనగలు. ఇది ఎలా గుర్తుపెట్టుకుంటారంటే, అవధాని శనగలు తిన్నాక బార్లీలో జీలకర్ర కలుపుకొని చలికాలంలో కూడా తాగుతున్నాడు. అవధాని అంటే అవ,
దాని. అవ అంటే ఆవాలు, ధని అంటే ధనియాలు, శనగలు అంటే యాజ్ ఇట్ ఈజ్. తిన్నాక బార్లీలో జీలకర్ర కలుపుకుంటున్నాడంట. బార్లీ అంటే యాజ్ ఇట్ ఈజ్, జీలకర్ర అంటే యాజ్ ఇట్ ఈజ్. చలికాలంలో అంటే రబీ పంటలు చలికాలంలోనే పండుతాయి. సో అందుకని చలికాలంలో కూడా ఈ జీలకర్ర కలుపుకొని తాగుతున్నాడు. అంటే చలికాలంలో ఎక్కువ వాటర్ తాగడానికి ఇష్టపడడం కదా, కానీ అవధాని మాత్రం శనగలు తిన్నాక బార్లీలో జీలకర్ర కలుపుకొని చలికాలంలో కూడా తాగుతున్నాడు. ఖరీఫ్ పంటలకి కోడ్ పెట్టలేదు ఫ్రెండ్స్, దీనికి పెట్టాను. రెండు పెడితే కన్ఫ్యూజ్ అవుతారని ఒకదానికే పెట్టాను. శీతాకాలంలో అనగా అక్టోబర్ నుండి మార్చి నెల మధ్యలో పండే పంటలను ఏమంటారు? రబీ పంటలు అంటారు. క్రింది వాటిలో సరికానిది. కొన్ని మొక్కలు పుష్పించడం రాత్రికాలంపై ఆధారపడి ఉంటుంది. రాత్రికాలం నిడివి 12:30 గంటల కంటే ఎక్కువగా ఉంటే కొన్ని మొక్కలు బాగా పుష్పిస్తాయి. కొన్ని మొక్కలు రాత్రికాలంతో నిమిత్తం లేకుండా సంవత్సరం పొడవునా పుష్పిస్తాయి. ఇవన్నీ సరైనవే. రాత్రికాలం నిడివి 12:30 గంటల కంటే తక్కువగా ఉన్నప్పుడు అధికంగా పుష్పించే మొక్కలకు ఉదాహరణ గోధుమ. రాత్రికాలంతో నిమిత్తం లేకుండా సంవత్సరం పొడవునా పుష్పించే మొక్కలకు ఉదాహరణ సోయా చిక్కుడు. స్వల్ప రాత్రికాల పంటలు గోధుమ, దీర్ఘ రాత్రికాల పంటలు జొన్న, పత్తి. తటస్థ పంటలు సోయా చిక్కుడు. గోధుమ పంటను జూలైలో సాగు చేస్తే 7 నుంచి 9 ఆకులు గల మొక్కగా పెరగడానికి ఎంత సమయం పడుతుంది? 8 నుంచి 10 వారాలు. గింజలు బలంగా పెరగడానికి, అభివృద్ధి చెందడానికి సరైన సమయం ఫిబ్రవరి నెల. గోధుమ పంటను ఈ సీజన్లోనే సాగు చేస్తారు, రబీ సీజన్లో. రబీ, ఖరీఫ్ 2 సీజన్లలో సాగు చేసే పంట వరి. చూడండి, రబీలో రావుంది, ఖరీఫ్లో రావుంది. సో ఇక్కడ జవాబులో కూడా వరి రావుంది. సో అలా గుర్తుపెట్టుకోండి. విశ్వధాన్యపు పంట లేదా గ్లోబల్ గ్రెయిన్ అని ఏ పంటను అంటారు? వరిని. ఎందుకంటే ఇది ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో ఆహారంగా తీసుకుంటారు. మిసోలిథిక్ యుగం క్రీస్తుపూర్వం 9000 నుంచి 8000, హరప్పా నాగరికత క్రీస్తుపూర్వం 2300 కాలంలోనే సాగు చేసినట్లు ఆధారాలు ఉన్న పంట వరి. రైతు పంటను సాగు చేసే ముందు ఈ అంశాలను దృష్టిలో ఉంచుకొని ప్రణాళిక తయారు చేసుకుంటాడు. నేల స్వభావం, తేమ, వర్షపాతం, ఉష్ణోగ్రత. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకొని ఒక ప్రణాళిక తయారు చేసుకుంటాడు. రైతులు వ్యవసాయ పనులు ప్రారంభించే నెలలు మే, జూన్. వ్యవసాయ పనులు ప్రారంభించేటప్పుడు జరుపుకునే పండుగ ఏరువాక. కలుపు మొక్కలను తొలగించడానికి ఉపయోగించే పనిముట్లు నాగలి, ఇనుప గొర్రు, మడ్ల గొర్రు. నాగలితో నేలను దున్నినప్పుడు ఏ ఆకారంలో సాళ్ళు లేదా గట్లు ఏర్పడతాయి? వి ఆకారంలో సాళ్ళు లేదా గట్లు ఏర్పడతాయి. బంగారు తీగను హైబ్రిడ్ రకము ఈ పంటకు చెందినది వరి. ఈ బిట్ కూడా 2018 టెట్లో అడిగారు ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్. వరికి ఒరైజా అనే పేరు పెట్టిన శాస్త్రవేత్త లిన్నేయస్. ఆసియా ఒరైజా సటైవా, ఆఫ్రికా ఒరైజా గ్లబెర్రిమా, అమెరికా ఒరైజా గ్లూమపాట్యులా అనే వరి రకాలను పండిస్తున్నారు. ఒక్కోసారి ఎగ్జామ్లో ఆఫ్రికా ఖండము ఏ వరి రకాన్ని పండిస్తున్నారు అని క్వశ్చన్ అడగొచ్చు. ఈ మూడింటిని గుర్తుపెట్టుకోవడం కొంచెం కష్టంగానే ఉంటుంది. సో అందుకని చిన్న కోడ్ చెప్తాను, చూడండి ఫ్రెండ్స్. మూడిట్లోని ఒరైజా అనేది సేమ్గానే ఉంది. పక్కనున్న పదాలకి కోడ్ చూద్దాం. ఆసియాలోని సావుంది, సటైవాలో కూడా సావుంది. ఆఫ్రికా గ్లబెర్రిమా, ఆపే గోబ గీయమనిపోద్ది. ఆపి అంటే ఆఫ్రికా, గోబ అంటే గ్లబెర్రిమా. అమెరికా గ్లూమేపాట్యులా, అమ్మే గుమ్మేపాటిది. అమ్మే అంటే ఇక్కడ అమెరికా, గుమ్మేపాటిది అంటే గ్లూమేపాట్యులా. లేదా అమెరికాలోని అమే, గ్లూమేపాటిలో గుమే, అదేనా గుర్తుపెట్టుకోండి. నెల్లూరు ప్రాంతంలో పండించే పేరెన్నిక గన్న సాంప్రదాయ వరి వంగడం మొలగొలుకులు. కర్నూలు జిల్లాలో పండే వరి వంగడం సోనా. సోనా అంటే బంగారం. బంగారాన్ని కన్నం వేయడానికి చూస్తున్నారు, బంగారాన్ని కన్నం వేయడానికి సోనా. కన్నం అంటే కర్నూలు. మన సాంప్రదాయ వరి రకాలు అమృతసారి, కొట్లేటి కుసుమ, బంగారు తీగ, పొట్టి బాసంగి. ఇది ఎలా గుర్తుపెట్టుకుంటారంటే, వరి తోటలో అమృత ఇచ్చిన బంగారు బాస్కం కుసుమ కట్టుకుంది. వరి తోటలు అంటే వరి రకాలు. అమృత అంటే అమృతసారి, ఇచ్చిన బంగారు బాస్కం అంటే బంగారు తీగ, బాస్కం అంటే ఇక్కడ పొట్టి బాసంగి. ఎవరు కట్టుకున్నారు? కుసుమ కట్టుకుంది. సో కొట్లేటి కుసుమ. ఈ కోడ్ ఇంకో రకంగా మార్చి చెప్పాలంటే,
వరి తోటలో దొరికిన బంగారు బాస్కాన్ని కుసుమ అమృతంగా చూసుకుంటుంది. వరి తోటలు అంటే వరి రకాలు, దొరికిన బంగారు బాస్కాన్ని అంటే బంగారు తీగ, బాస్కం అంటే పొట్టి బాసంగి. కుసుమ అమృతంగా చూసుకుంటుంది. బంగారం కాబట్టి అమృతంగానే చూసుకుంటారు జనాలు. కుసుమ అంటే ఇక్కడ కొట్లేటి కుసుమ, అమృతంగా అంటే అమృతసారి. అలా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. విత్తనాలను నేలపై వెదజల్లే పద్ధతి బ్రాడ్కాస్టింగ్. విత్తనాలను నేలలో విత్తడానికి ఉపయోగించే పనిముట్టు విత్తనం గొర్రు. విత్తనం గొర్రు పైభాగము ఏ ఆకారంలో ఉంటుంది? గరాటు ఆకారంలో ఉంటుంది. ఎస్ఆర్ఐని విస్తరించగా సిస్టమ్ ఆఫ్ రైస్ ఇంటెన్సిఫికేషన్. శిలీంధ్ర వ్యాధులకు గురయ్యే పంటలు వరి, చెరకు, గోధుమ. ఆకుల మీద పొడితో కూడిన గుండ్రటి మచ్చలు ఈ వ్యాధి లక్షణం టిక్కా తెగులు. ఈ క్రింది వాటిలో టిక్కా తెగులు. వేరుశనగకు వచ్చే తెగులనే టిక్కా తెగులు అంటారు. నిమ్మ చెట్టు కాయలు, ఆకులపై కనిపించే గోధుమ వర్ణపు మచ్చలకు కారణం బ్యాక్టీరియా. ఆకులపై సన్నటి రంధ్రాలు ఉండడం, అంచులు కొరికినట్లుండడం వీటి వలన జరుగుతుంది. కీటకాలు, గొంగళి పురుగుల వల్ల. వీటి వలన ఆకులు రంగును కోల్పోవడం జరుగుతుంది. వైరస్, బ్యాక్టీరియాల వల్ల. మొక్కలకు హాని కలుగజేసే కీటకాలను తినేవి కందిరీగలు, ఆడనల్లులు. దక్కన్ జాతి రెక్కలు లేని ఆకుమిడత ఏ కాలంలో కనిపిస్తుంది? ఖరీఫ్ కాలంలో కనిపిస్తుంది. 1960 సంవత్సరంలో కీటక నాశనం వల్ల కలిగే దుష్ఫలితాలపై సైలెంట్ స్ప్రింగ్ అనే పుస్తకాన్ని రచించిన రచయిత్రి రేచల్ కార్సన్. ఇది ఎలా గుర్తుపెట్టుకుంటారంటే, రేచల్ అనే అమ్మాయి సైలెంట్గా స్ప్రింగ్ తిప్పుతుంది. రేచల్ అనే అమ్మాయి అంటే రేచల్ కార్సన్ అనే రచయిత్రి, సైలెంట్గా స్ప్రింగ్ తిప్పుతుంది అంటే సైలెంట్ స్ప్రింగ్ అనే పుస్తకం. ఒక్కోసారి ఎగ్జామ్లో రేచల్ కార్సన్ రచించిన పుస్తకం పేరు అని అడుగుతారు. సైలెంట్ స్ప్రింగ్. ఎరువుల ద్వారా మొక్కలకు అందే అతి ముఖ్యమైన మూలకాలు నైట్రోజన్, భాస్వరం, పొటాషియం. ఎరువులు ఎన్ని రకాలు? 2. సహజ ఎరువులు, కృత్రిమ ఎరువులు. పోషక పదార్థాలతో కూడిన సహజ ఎరువులుగా మార్చే బ్యాక్టీరియాలు అజిటోబాక్టర్, నైట్రోబాక్టర్. ప్రాచీన వ్యవసాయ పద్ధతుల్లో రైతులు తమ పంట పొలాలకు ఈ సాధనాల ద్వారా నీటిపారుదల సౌకర్యం కలిగించేవారు. ఏతం, మోటబావి, గొలుసు చక్రం. నీరు తక్కువగా లభించే ప్రదేశాలలో ఈ పద్ధతి ఉపయోగిస్తారు. స్ప్రింక్లర్ నీటిపారుదల, బిందు సేద్యం లేదా డ్రిప్ ఇరిగేషన్. స్ప్రింక్లర్ ఏ సూత్రంపై పనిచేస్తుంది? నీటి పీడనం. అమెరికా నుండి గోధుమలతో పాటు మన దేశానికి దిగుమతి చేయబడిన కలుపు మొక్క పార్దేనియం లేదా వయారి భామ. దీన్ని ఉప్పు నీరు చల్లట ద్వారా సులభంగా చంపవచ్చట. ఈ క్రింది వాక్యాలను పరిశీలించినట్లయితే రైతులు కొన్ని కలుపు మొక్కలని గుంటిగా లేదా దంతితో తొలగిస్తారు. ద్విదళ బీజ కలుపు మొక్కల నివారణకు ఉపయోగించే కలుపు నాశిని 2,4-డైక్లోరోఫెనాక్సీ ఎసిటిక్ ఆమ్లం. పాలు, మాంసం మరియు ఇతర ఉపయోగకరమైన పదార్థాల కొరకు పశువులకు ఆహారాన్ని అందజేసి వసతిని రక్షణ కల్పించడాన్ని ఏమంటారు? పశుపోషణ. జంతువుల పేర్లు మచ్చిక చేసుకున్న కాలం. కుక్క క్రీస్తుపూర్వం 30,000 నుంచి 7,000. గొర్రె క్రీస్తుపూర్వం 11,000 నుంచి 9,000. పంది క్రీస్తుపూర్వం 900. మేక క్రీస్తుపూర్వం 8,000. ఎద్దులకు, దున్నపోతులకు వచ్చే వ్యాధి గాలికుంటు వ్యాధి. మేకలు, గొర్రెలు ఈ వ్యాధితో బాధపడుతుంటాయి. నట్టల వ్యాధి లేదా ఏలికపాముల వ్యాధి. రైతులు పశుగ్రాసంగా ఉపయోగించేవి వరిగడ్డి, జొన్న, సజ్జ చొప్ప, మొక్కజొన్న చొప్ప. క్రింది వాక్యాలను పరిశీలించినట్లయితే దేశీయ జాతులు 2 నుంచి 5 లీటర్ల పాలు ప్రతిరోజు ఇస్తాయి. ముర్రా జాతి పశువులు 8 లీటర్లు పైగా ప్రతిరోజు పాలనిస్తాయి. మన దేశంలో ఎక్కువ పాలనిచ్చేవి ఈ జాతికి చెందిన ఆవులు. హర్యానా, జాఫ్రాబాడీ, నాగపురి జాతికి చెందిన ఆవులు ఎక్కువ పాలనిచ్చే జాతులు. ఇంగ్లాండ్, డెన్మార్క్ దేశాలకు చెందిన విదేశీ జాతి ఆవులు వరుసగా ఇంగ్లాండ్ జెర్సీ, డెన్మార్క్ హాల్స్టీన్. జెర్సీ మీద ఈగ కూడా వాలనవ్వను. జెర్సీ మీద ఈగ అంటే జెర్సీ అంటే జెర్సీ, ఈగ అంటే ఇంగ్లాండ్. హాల్లో డాన్ ఉన్నాడు. హాల్లో అంటే హాల్స్టీన్, డాన్ అంటే డెన్మార్క్. మరి పెద్దగా కోడేం ఉండదు కానీ జస్ట్ గుర్తుపెట్టుకోవడానికి చిన్న కోడిది. మన దేశంలో మొత్తం పాల ఉత్పత్తిలో ప్రధాన పాత్ర వహించేవి ఆవులు. మన దేశంలో ఇతర పాల ఉత్పత్తులను తయారు చేయడానికి ఎంత శాతం పాలను వాడతారు? 60%. పాలలోని రోగకారక జీవులను నాశనం చేయటాన్ని ఏమంటారు? పాశ్చరైజేషన్.
పాశ్చరైజేషన్ పద్ధతిలో పాలను ఎన్ని డిగ్రీల వద్ద 30 నిమిషాల పాటు వేడి చేస్తారు? 72 డిగ్రీస్. 2011లో నిర్వహించిన సర్వేలోని సమాచారం ప్రకారం భారతదేశంలో అత్యధికంగా పాలను ఉత్పత్తి చేసే రాష్ట్రం ఉత్తరప్రదేశ్. మన రాష్ట్రంలో ప్రతిరోజు ఎన్ని లీటర్ల పాలు ఉత్పత్తి అవుతున్నాయి? 40 నుంచి 60 లక్షల లీటర్ల పాలు ఉత్పత్తి అవుతున్నాయి. సంవత్సరంలో మిగిలిన నెలల కంటే ఏ నెలల్లో పాలు ఉత్పత్తి అధికంగా ఉంటుంది? అక్టోబర్, నవంబర్. శ్వేత విప్లవ పితామహుడు జేకే కురియన్. శ్వేత కురులు అలా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. శ్వేత అంటే ఇక్కడ శ్వేత విప్లవ, కురులు అంటే జేకే కురియన్. ఆవులు గేదెల సంకర జాతిని ఉత్పత్తి చేయటంలో ఆధునిక పద్ధతులను ప్రతిపాదించిన శాస్త్రవేత్త జేకే కురియన్. పశువులు ఈనినప్పటి నుండి ఎన్ని గంటల వరకు ఇచ్చే పాలను జున్ను పాలు అంటారు? 72 గంటలు. పాల ఉత్పత్తిని పెంచడానికి డైరీ రైతులు పశువులకు ఇచ్చే ఇంజెక్షన్ ఈస్ట్రోజన్ హార్మోన్. పశువులు ఈనిన 72 గంటల తర్వాత అది ఇచ్చే పాలల్లో ఉండేవి కొలెస్ట్రాల్ లేకుండా తెల్లగా చిక్కగా ఉంటాయి. విటమిన్ ఏ, డిఈ ఉంటాయి. 80 నుంచి 90% నీరు ఉంటుంది. కంగాయం ఎద్దు నెలలో ఎన్ని ఆవులు గర్భం ధరించడానికి ఉపయోగపడుతుంది? 20 నుంచి 30 ఆవులు. ఏ ప్రాంతంలో దేశీయ పశుజాతి చిలకా గేదెలను పెంచుతారు? ఒడిశా ప్రాంతంలో. ఎద్దు మాంసంను బీఫ్ అంటారు, పంది మాంసంను ఫోర్క్ అంటారు, గొర్రెల మాంసంను మటన్ అంటారు. మేకలు, గొర్రెలు ఎక్కువగా పెంచే జిల్లాలు మహబూబ్ నగర్, నల్గొండ, వరంగల్, కర్నూలు. ఇది ఎలా గుర్తుపెట్టుకుంటారంటే, మా బాబు నల్లగా ఉన్న మేకలు, గొర్రెలను కన్నం వేయడానికి గల్లీలో తిరుగుతుంటాడు. మా బాబు అంటే మహబూబ్ నగర్, నల్లగా ఉన్న అంటే నల్గొండ, మేకలు, గొర్రెలను అంటే యాజిటీజ్, కన్నం వేయడానికి, కన్నం అంటే కర్నూలు. మ్యాక్సిమం కర్నూలుని కన్నం వేయడానికి అనే కోడ్ యూస్ చేస్తున్నాం ఫ్రెండ్స్. నెక్స్ట్, వరాతో గల్లీలో తిరుగుతుంటాడు లేదా గల్లీలో తిరుగుతుంటాడంటే గల్లీ అంటే వరంగల్. ప్రపంచవ్యాప్తంగా ఎన్ని మిలియన్ల కోళ్లను గుడ్లు మాంసం కోసం పెంచుతున్నారు? 50 మిలియన్ల కోళ్లను గుడ్లు మాంసం కోసం పెంచుతున్నారు. ప్రపంచంలో కోడిగుడ్ల ఉత్పత్తిలో మరియు మాంసం ఉత్పత్తిలో భారతదేశం ఆక్రమించుకున్న స్థానాలు వరుసగా కోడిగుడ్ల ఉత్పత్తిలో 4వ స్థానము, మాంసం ఉత్పత్తిలో 5వ స్థానాన్ని ఆక్రమించుకుంది. మన దేశంలో సంవత్సరానికి ఉత్పత్తి అయ్యే గుడ్ల సంఖ్య 41.06 మిలియన్లు. మన దేశంలో సంవత్సరానికి ఎన్ని కిలోల మాంసం ఉత్పత్తి అవుతుంది? 1000 మిలియన్లు. కోళ్ల పెంపక కేంద్రాలు 2 రకాలుగా ఉంటాయి. ఒకటి గుడ్లు ఉత్పత్తి, మరొకటి మాంసం ఉత్పత్తికి చెందినవి. బాయిలర్లను మాంసం కోసం పెంచుతారు, లేయర్లను గుడ్ల కోసం పెంచుతారు. బాయిలర్ కోళ్లు పెరగడానికి పట్టిన సమయం 6 నుంచి 8 వారాలు. మాంసాన్నిచ్చే విదేశీ రకం కోళ్లు న్యూ హాంప్షైర్, ప్లేమౌత్, రోడ్ ఐలాండ్ రెడ్, అనోకా, వైట్ లెగ్ హార్న్. ఇది ఎలా గుర్తుపెట్టుకుంటామంటే, విదేశాల్లో వద్దు, న్యూ వైట్ రోడ్ మీద ప్లే ఆడదామను. విదేశాల్లో వద్దు అంటే విదేశీ రకం కోళ్ళు. న్యూ అంటే న్యూ హాంప్షైర్, వైట్ అంటే వైట్ లెగ్ హార్న్, రోడ్ మీద రోడ్ ఐలాండ్ రెడ్, ప్లే ఆడదాం అను, ప్లే మౌత్, అను అంటే అనోకా. ఇలా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. విదేశాల్లో వద్దు, న్యూ వైట్ రోడ్ మీద ప్లే ఆడదాం అను. ఎగ్జామ్స్లో మాంసాన్ని ఇచ్చే విదేశీ రకం కోళ్ళలో లేనిది లేదా దేశవాళీ రకాల్లో లేనిది అలా కూడా అడుగుతారు, చూసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే దేశవాళీ రకాలు ఉంటాయి, విదేశీ రకం కోళ్ళు ఉంటాయి. ఒకటి గుర్తుపెట్టుకుంటే మిగతావి ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. సాధారణంగా లేయర్స్ వాటి జీవితకాలంలో ఎన్ని గుడ్లు పడతాయి? 300 నుంచి 350. క్రింది వాటిలో దేశవాళీ రకం కోడి, ముందు చెప్పుకున్నాం కదా, అవి విదేశీ రకం కోళ్ళు, ఇవి దేశవాళీ రకం కోళ్ళు. ఆసిల్, కడక్నాథ్, చిత్తాగాంగ్, బ్రూసా, లాంగ్సాన్. అది ముందు పెట్టుకున్నాం కదా కోడ్, దీన్ని కూడా పెడితే కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి దీనికి పెట్టలేదు ఫ్రెండ్స్. అది గుర్తుంటే ఈజీగా ఇది ఐడెంటిఫై చేసేయచ్చు. కోడి పందాల కొరకు పెంచే కోడి ఆసిల్ లేదా బెరసు కోడి. ఇది ఎలా గుర్తుపెట్టుకుంటారంటే, కోడి పందాలంటే ఆషామాసి కాదు, బెరసు కొట్టిందంటే అంతే. ఆషామాసి కాదంటే ఆసిల్, బెరసు కొట్టిందంటే ఒక్కోసారి బెరసు కోడి అని కూడా ఇస్తారు ఆప్షన్లో. మీకు గుర్తుండాలని చెప్పి బెరసు కొట్టిందని ఇక్కడ యాడ్ చేశాను అనమాట. బెరసు కొట్టిందంటే అంతే, బెరస కోడి. ఇది చాలా ఇంపార్టెంట్ ఈ బిట్ ఫ్రెండ్స్. 2018లో ఇచ్చారు, ఇలా ఇచ్చారు: పోరాడే తత్వం, అధిక శక్తి, ధీరత్వం కలిగి ఉన్న కోడి ఆసిల్ లేదా బెరసు కోడి. కోడి పందాలంటేనే మీకు
ఈజీగా బెరసుకోవడానికి గుర్తు రావాలి. ఎందుకంటే కోడిపందాలు అంటే ఆషామాషి కాదు, బెరసు కొట్టిందంటే అంతే. కృత్రిమంగా గుడ్లను పొదిగించడానికి వాడే యంత్రము ఇంక్యుబేటర్స్. జనవరి ఏప్రిల్ నెలలో గుడ్ల ధరలు అధికంగా ఉండడానికి గల కారణం గుడ్లను పొదగడానికి అనుకూల ఉష్ణోగ్రత ఉండటం. అంటే ఈ కాలంలో గుడ్లను ఎక్కువగా పొదగడానికి ఉపయోగిస్తారు. గుడ్లు పొదగడానికి అనుకూలంగా ఉండే ఉష్ణోగ్రత 37 నుంచి 38 డిగ్రీలు. ఎన్ఈసిసి అనగా నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ. ఈము పక్షి ఈ దేశానికి చెందినది, ఆస్ట్రేలియా. ఆశకు అంతే లేదు, ఎప్పుడు ఇమ్ము ఇమ్ము అనే ఉంటుంది. ఇమ్ము ఇమ్ము అంటే ఈము పక్షి, ఆశకు అంతే లేదంటే ఆస్ట్రేలియా. అంటే చిన్న చిన్న కోడ్స్, పెద్ద ఏం కాదు, కాకపోతే గుర్తుపెట్టుకుంటారని అలా చెప్తున్నాను. ఈము పక్షికి సంబంధించినవి సరైనవి. ఉష్ణపక్షి తర్వాత అతిపెద్ద పక్షి. ఇది 50 కిలోగ్రాముల బరువు మరియు గంటకు 40 మైళ్ళ వేగంతో పరిగెడుతుంది. ఆదిలాబాద్, మెదక్, నల్గొండ జిల్లాల్లో వీటి పెంపకం ఎక్కువ. తేనెను పారిశ్రామికంగా ఉత్పత్తి చేయడాన్ని ఏమంటారు? ఎపికల్చర్ అంటారు. తేనె ఉత్పత్తి కోసం మాత్రమే కాకుండా పంటలు పరాగ సంపర్కంలో కూడా తోడ్పడే పరిశ్రమ ఎపికల్చర్. భారతదేశంలో ఎన్ని రకాల తేనెటీగల జాతులు గుర్తించబడ్డాయి? 5 రకాలు. ఎపిస్ డార్సెటా, ఎపిస్ ఇండికా, ఎపిస్ ఫ్లోరా, ఎపిస్ మెలిపోనా, ఎపిస్ ప్రిగోనా. ఈ క్రింది వాక్యాలను పరిశీలించినట్లయితే ఎపిస్ సెరేనా అనేది భారతీయ తేనెటీగ, ఎపిస్ మెల్లిపెరా అనేది యూరోపియన్ తేనెటీగ. తేనెటీగల పెంపకం గురించి క్రీస్తుపూర్వం 3000 నుంచి 2000 కాలంలో ఏ వేదంలో తేనెటీగలు మరియు తేనె ప్రస్తావన ఉంది? ఋగ్వేదంలో. 4000 సంవత్సరాల క్రితమే తేనెటీగల వలసలు, తేనెటీగల పెంపకం గురించి తెలిసిన విదేశీయులు ఈజిప్ట్ దేశస్థులు. రాణి ఈగల జీవితకాలం 2 నుంచి 3 సంవత్సరాలు. కూలి ఈగల జీవితకాలం 5 నుంచి 6 వారాలు. డ్రోన్ ఈగల జీవితకాలం 57 రోజులు. రాణి ఈగల ప్రధాన బాధ్యత గుడ్లను పెట్టడం. ఎపిస్ టింక్చర్ అనే హోమియో మందును దేని నుండి తయారు చేస్తున్నారు? తేనెటీగల విషం నుండి. వీటితో అలంకరణ సామాగ్రి, గోళ్ళ, చెప్పుల పాలిష్లను తయారు చేస్తారు తేనెటీగల మైనం నుండి. భారతదేశంలో దాదాపుగా ఎన్ని కిలోమీటర్ల సముద్ర తీరం ఉంది? 7500 కిలోమీటర్లు. సముద్ర చేపల జాతులు సార్డైన్స్, బాంబే డక్, మ్యాక్కరెల్స్, కాట్ఫిష్, టునా. మంచినీటి చేపల జాతులు కొరమీను, జెల్ల, బొచ్చెలు, మోసు, తాటాకు చేపలు. ఈ క్రింది వాటిలో సరికానివి. జెల్ల అనే చేపలు ఉపరితల ఆహారాన్ని సేకరిస్తాయి. మోసు అనే చేపలు కుంటలోని మధ్య ప్రాంతంలోని ఆహారాన్ని సేకరిస్తాయి. బురద మట్ట అనే చేపలు కుంట అడుగు భాగాల్లోని ఆహారాన్ని సేకరిస్తాయి. ఇవన్నీ సరైనవే. ఎగ్జామ్స్లో ఎలా అడుగుతారంటే కుంటలోని మధ్య ప్రాంతంలోని ఆహారాన్ని సేకరించే చేపలు. ఆప్షన్స్ జెల్ల, మోసు, బురదమట్ట, పైవన్నీ ఇలా అడుగుతారు ఫ్రెండ్స్. ఒకసారి చూసుకోండి. ఈ క్రింది వాక్యాలను పరిశీలించండి. సముద్రపు కలుపు మొక్కలు సముద్రంలోని ప్రధాన ఆహార వనరు. అగార్ అగార్ అనే సముద్రపు కలుపు మొక్కను పరిశ్రమల్లో పైకో కొల్లాయిడ్గా ఉపయోగిస్తారు. మంచినీటిలో, ఉప్పు నీటిలో చేపల పెంపకాన్ని ఏమంటారు? ఆక్వా కల్చర్. క్రింది వాక్యాలను పరిశీలించినట్లయితే మోటార్ వాహనముల చట్టం 1988, కేంద్ర మోటార్ వాహనాల నియమం 1989, కాలుష్య నియంత్రణ సర్టిఫికెట్ కాలపరిమితి 6 నెలలు, గాలి, నీరు, నేలలోని జీవ భౌతిక రసాయనిక ధర్మాలలో వచ్చిన మార్పునేమంటారు? కాలుష్యం లేదా పొల్యూషన్. క్రింది వాటిలో మౌలిక మూలకాలు బేసిక్ ఎలిమెంట్స్ నైట్రోజన్, ఆక్సిజన్, కార్బన్ డయాక్సైడ్, ఆర్గాన్. గాలిలో అతి ఎక్కువ శాతంలో ఉండే వాయువు నత్రజని. అంశము ఘనపరిమాణము నైట్రోజన్ 78.084%, ఆక్సిజన్ 20.947%, ఆర్గాన్ 0.934%, కార్బన్ డయాక్సైడ్ 0.033%, నీటి ఆవిరి 1%. ఎగ్జామ్లో ఇండివిజువల్గా అడుగుతాడు. ఆక్సిజన్ ఘనపరిమాణ శాతం, నైట్రోజన్ ఘనపరిమాణ శాతం ఇలా అడుగుతారు ఫ్రెండ్స్. చూసుకోండి. వాతావరణంలో ఉన్న ఎంత శాతం ఆక్సిజన్ అన్ని జీవరాశుల మనుగడకు ఆధారము? 20%. మొక్కల్లో కిరణజన్య సంయోగక్రియకు ఉపయోగపడే కార్బన్ డయాక్సైడ్ యొక్క పరిమాణము 0.033%. మానవ చర్యల వలన కానీ, ప్రకృతిలో జరిగే మార్పుల వలన కానీ వాతావరణ సమతుల్యతలో మార్పు సంభవిస్తే దానిని ఏమంటారు?
గాలి కాలుష్యం లేదా ఎయిర్ పొల్యూషన్. వాతావరణంలో మార్పులు రావడానికి కారణమైన పదార్థాలను ఏమంటారు? కాలుష్య కారకాలు, పొల్యూటెంట్స్. కొన్ని ప్రకృతి వైపరీత్యాల వలన కాలుష్య కారకాలు వాతావరణంలోనికి ప్రవేశిస్తున్నాయి. ఉదాహరణకు అగ్నిపర్వతాలు పేలడం, అడవుల దహనం, ఇసుక తుఫానులు, సునామీలు. శ్వాసకోశ సంబంధమైన జబ్బులు, క్యాన్సర్ లాంటి వ్యాధులకు కారణమైన కాలుష్యం, వాయు కాలుష్యం. కాలుష్య కారకాలు రెండు రకాలు: ప్రాథమిక కాలుష్య కారకాలు, ద్వితీయ కాలుష్య కారకాలు. ఇంధనాలు మండించడం వల్ల వచ్చే పదార్థాలు వాతావరణంలోని మూలకాలతో చర్య జరపడం వలన ఏర్పడే పదార్థాలను ఏమంటారు? ద్వితీయ కాలుష్య కారకాలు. అడవుల దహనం వల్ల గాలిలో కలిసి కాలుష్య కారకంగా మారేవి కర్బన పదార్థాలు లేదా బూడిద. అగ్నిపర్వతాలు బ్రద్దలైనప్పుడు విడుదలయ్యే వాయువు కార్బన్ డయాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్. కుళ్ళిన వ్యర్థ పదార్థాల నుండి విడుదలైన గాలి కాలుష్యానికి కారణమైనది అమ్మోనియా. నీటిలో కుళ్ళిన వ్యర్థ పదార్థాల నుండి విడుదలయ్యే వాయువు మీథేన్. మోటారు వాహనాల నుండి విడుదలయ్యే పొగలోని వాయువు సల్ఫర్ డయాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్. ఇది ఎలా గుర్తుపెట్టుకుంటారంటే, నైట్ నుండి సెల్ఫ్ కొడితేనే మోటార్ ఆన్ అవుతుంది. మోనా అంటే కార్బన్ మోనాక్సైడ్, నైట్ నుండి అంటే నైట్రోజన్ డయాక్సైడ్, సెల్ఫ్ కొడితేనే అంటే సల్ఫర్ డయాక్సైడ్. మోటార్ ఆన్ అవుతుంది అంటే మోటార్ వాహనాల నుండి విడుదలయ్యే పొగలోని వాయువులు. ఇంధనాలను మండించడం ద్వారా వెలువడే గాలి కాలుష్య కారకాలు కార్బన్ మోనాక్సైడ్, పొగ, ధూళి, బూడిద, సల్ఫర్ డయాక్సైడ్. క్రింది వాటిని జతపరిచినట్లయితే పరవాడ విశాఖపట్నం జిల్లాలో ఉంది, పాలవంచ ఖమ్మం జిల్లా, విజయవాడ కృష్ణా జిల్లా, కృష్ణపట్నం నెల్లూరు జిల్లా. రేడియోధార్మిక వ్యర్థ పదార్థాలు విడుదల చేసేది అణు విద్యుత్ కేంద్రం. 1986లో రష్యాలోని చెర్నోబిల్ దుర్ఘటనలో విడుదలైనది రేడియోధార్మిక పదార్థాలు. రష్యాలోని చెర్నోబిల్ దుర్ఘటనలో విడుదలైన రేడియోధార్మిక పదార్థాల వలన కలిగే నష్టాలు: 5 మిలియన్ల ప్రజలు క్యాన్సర్కు గురయ్యారు, 1,25,000 పరిధిలో విస్తరించి పంట పొలాలను నిరుపయోగం చేసింది, అడవులు నాశనమయ్యాయి. ప్రస్తుతం భూమిపై అడవులు విస్తరించిన శాతం 19%. చెట్లను నరకడం వల్ల గాలిలో దేని శాతం పెరుగును? కార్బన్ డయాక్సైడ్. గ్లోబల్ వార్మింగ్ లేదా భూతాపమునకు కారణము అడవుల నరికివేత, గాలిలో కార్బన్ డయాక్సైడ్ శాతం పెరుగుదల. సిఎఫ్సి అనగా క్లోరోఫ్లోరో కార్బన్స్. సిఎఫ్సి లేదా క్లోరోఫ్లోరో కార్బన్లు దేని నుండి విడుదలవుతాయి? రీఫ్రిజిరేటర్స్, ఏసీలు, ఏరోసాల్స్. ఓజోన్ పొరను దెబ్బతీసేవి రీఫ్రిజిరేటర్స్, ఏసీలు, క్లోరోఫ్లోరో కార్బన్లు, ఏరోసాల్స్. ఎస్పిఎం అనగా సస్పెండెడ్ పర్టిక్యులేట్ మేటర్. ఈ క్రింది వానిలో ద్వితీయ కాలుష్య కారకం పాన్, ఫార్మాల్డిహైడ్, ఓజోన్. క్రింది వాటిలో ద్వితీయ కాలుష్య కారకం కానిది అని అడుగుతాడు. పిఏఎన్ విస్తరించగా పెరాక్సీ ఎసిటైల్ నైట్రేట్. తాజ్మహల్కు దీనివలన ప్రమాదం జరుగుతుంది ఆమ్లవర్షం. సిఎన్జి అనగా కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్. భోపాల్ దుర్ఘటనలో వెలువడిన విషవాయువు మిథైల్ ఐసోసైనైడ్. భోపాల్ గ్యాస్ దుర్ఘటనకు సంబంధించి సరైనవి: డిసెంబర్ 2, 1984లో జరిగింది. సుమారు 3,000 మంది మరణించారు. ఎంఐసి అనే వాయువు గాలిలో కలవడం వల్ల జరిగింది. ఎంఐసి అంటే మిథైల్ ఐసోసైనైడ్. WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రపంచ ఆరోగ్య సంస్థ 2011 గణాంకాల ప్రకారం ప్రతి సంవత్సరం కాలుష్యం వల్ల ఎంతమంది చనిపోతున్నారు? 2.4 మిలియన్లు. మినిమెటా వ్యాధికి కారణం పాదరస పదార్థ రేణువులు. వెండి వస్తువులపై పోత ఏర్పడి నల్లగా మారటానికి కారణం హైడ్రోజన్ సల్ఫైడ్. హైడ్రోజన్ సల్ఫైడ్కి సంబంధించి సరైన వాక్యాలు: ఇది కుళ్ళిన కోడిగుడ్డు వాసన కలిగి ఉంటుంది. దీన్ని పీల్చడం వల్ల విపరీతమైన తలనొప్పి వస్తుంది. మన రక్తంలోని హిమోగ్లోబిన్తో కలిసే విషపూరిత వాయువు కార్బన్ మోనాక్సైడ్. ఎల్పిజి అనగా లిక్విడ్ పెట్రోలియం గ్యాస్. స్వచ్ఛ పాఠశాల, హరితహారం, వన మహోత్సవాన్ని ఏ నెలలో జరుపుతారు? జూలై నెలలో. భారతదేశంలో అతి ప్రమాదకరమైన కాలుష్య ప్రాంతంగా గుర్తింపబడినది పటాన్ చెరువు. మూసీ నది ప్రక్షాళన పథకం కింద కాలుష్య నియంత్రణకు తీసుకుంటున్న చర్యల్లో సరైనవి: ఘనరూప వ్యర్థాల నిర్వహణ, మురికి నీరు శుద్ధి చేయు ప్లాంట్ ఏర్పాటు, నదీ తీరాన్ని అభివృద్ధి పరచడం, ప్రజల్లో అవగాహన కల్పించడం. ఇవన్నీ సరైనవే.
రంగు వాసన లేని నీరు, స్వచ్ఛమైన నీరు. నీటి కాలుష్యం జరగడానికి రెండు ప్రధాన కారణాలున్నాయి: నిర్దిష్ట కాలుష్య కారకాల విడుదల, అనిర్దిష్ట కాలుష్య కారకాల విడుదల. క్రింది వారిలో నిర్దిష్ట కాలుష్య కారకం పరిశ్రమల నుండి వెలువడే కలుషితాలు. నీటిలో పోషకాలు బాగా పెరిగి మొక్కలు విపరీతంగా పెరిగి ఆక్సిజన్ పరిమాణాన్ని తగ్గడాన్ని ఏమంటారు? యూట్రాఫికేషన్ అంటారు. ఒక ఇంజిన్ ఆయిల్ చుక్క ఎన్ని లీటర్ల నీటిని కలుషితం చేస్తుంది? 25 లీటర్ల నీటిని కలుషితం చేస్తుంది. ప్రజలు తమ ఇంటి తోటలో, లాన్స్లో ఉపయోగించే పురుగుల మందులు రైతులు వాడే పురుగుల మందుల కంటే ఎన్ని రెట్లు ఎక్కువ కాలుష్యం కలుగజేస్తాయి? 10 రెట్లు. ఏ లవణాల వలన భూగర్భ జలాలు విషతుల్యమవుతున్నాయి? ఫ్లోరైడ్ లవణాల వలన. కాలుష్యాన్ని తగ్గించుటకు ఏ నియమాలను పాటించాలి? రీసైకిల్, రీయూజ్, రీకవర్, రెడ్యూస్. మీరు తెల్ల పేపర్పై ప్రింట్ తీసుకునేటప్పుడు రెండవ వైపును కూడా ఉపయోగించినట్లయితే అది క్రింది చర్య అవుతుంది: తగ్గించడం. ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాలుగా గుర్తించిన జిల్లాలు: నల్గొండ, ప్రకాశం, మెదక్, ఖమ్మం, నెల్లూరు. ఇది ఎలా గుర్తుపెట్టుకుంటారంటే, ఫ్లోర్ మీద ప్రకాశ్ కమ్మను నల్లిని నలుపుతున్నట్లు మెత్తగా నలగొట్టాడు. ప్రకాశ్ ఫ్లోర్ మీద, ప్రకాశ్ అంటే ప్రకాశం జిల్లా, ఫ్లోర్ మీద అంటే ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాలు, ఖమ్మను అంటే ఖమ్మం జిల్లా, నల్లిని నలిపినట్టు అంటే నెల్లూరు, మెత్తగా అంటే మెదక్, నలగొట్టాడు అంటే నల్గొండ. ఫ్లోర్ మీద ప్రకాష్ కమ్మను నల్లిని నలిపినట్లు మెత్తగా నలగొట్టాడు. మన దేశంలో త్రాగే నీటిలో ఫ్లోరైడ్ మోతాదు ఎంతకన్నా ఎక్కువగా ఉన్నది? 0.5 ppm లేదా 0.5 మిల్లీగ్రామ్ పర్ లీటర్. మన రాష్ట్రంలో ఏ సంవత్సరంలో మొదటిసారిగా పొదిలి, దర్శి, కనిగిరి ప్రాంతాల్లో తీవ్రమైన ఎముకల ఫ్లోరోసిస్ వ్యాధిని గుర్తించారు? 1937. ఫ్లోరిన్ ప్రభావం ఉన్న ప్రాంతాల్లో ఎటువంటి ఆహారం తీసుకోవడం ద్వారా పిల్లలు, యువకుల్లో ఈ వ్యాధి తీవ్రతను తగ్గించవచ్చు? కాల్షియం, మెగ్నీషియం, విటమిన్ సితో కూడిన ఆహారం తీసుకోవడం వలన పిల్లలు లేదా యువకుల్లో ఈ వ్యాధి తీవ్రతను తగ్గించవచ్చు. ఫ్లోరిన్ గాఢత 1.5 ppm కన్నా ఎక్కువగా ఉంటే పిల్లల్లో వచ్చే వ్యాధి దంత సంబంధ వ్యాధులు. ఈ క్రింది వాటిలో సరికానిది. మీకు పేజ్ నెంబర్స్తో ఇచ్చాను కాబట్టి మీరు కన్ఫ్యూజ్ అవ్వక్కర్లేదు. ఎక్కడైనా మీకు డౌట్ వచ్చినట్లయితే మీరు టెక్స్ట్ బుక్ రిఫర్ చేసుకోవచ్చు. ఆరోగ్యం అన్న పదానికి అర్థం బాగా ఉండటం. మానసికంగా, శారీరకంగా, సామాజికంగా బాగా ఉండే స్థితిని ఆరోగ్యం అంటారు. వ్యక్తిగత ఆరోగ్యం అతను లేదా ఆమె పరిసరాలు లేదా ఆర్థిక పరిస్థితిపై ఆధారపడి ఉంటుంది. ఇవన్నీ సరైనవే. వ్యాధిని కలిగి ఉండే కాలాన్ని బట్టి 2 రకాలుగా విభజించవచ్చు. ఒకటి స్వల్పకాలిక వ్యాధి, దీర్ఘకాలిక వ్యాధి. క్రింది వానిలో దీర్ఘకాలిక వ్యాధి బోధకాళ్ళు లేదా ఫైలేరియా. ఈ క్రింది వాటిలో సరికానిది. మంచి పౌష్టికాహారం దొరక్కపోవడం వ్యాధికారతకు 2వ దశ. పేదరికం, ప్రజా పంపిణీ వ్యవస్థ వ్యాధి కారకతలో 3వ దశకు చెందిన కారణాలు. ప్రతి వ్యాధికి సత్వర కారకాలు, దోహద కారకాలు ఉంటాయి. ఇవన్నీ సరైనవే. వీటి వలన వచ్చే వ్యాధులను సాంక్రమిక వ్యాధులు అంటారు. సాంక్రమిక జీవుల నుండి వచ్చే వ్యాధులను సాంక్రమిక వ్యాధులు అంటారు. ఈ వ్యాధి జన్యులోపాల వల్ల వస్తుంది. క్యాన్సర్. వ్యాయామం, శారీరక శ్రమ లేకపోవడం వల్ల కలిగే వ్యాధులు అధిక రక్తపీడనం, స్థూలకాయత్వం. జీర్ణాశయ అల్సర్కి ఈ బ్యాక్టీరియా కారణం. హెలికోబాక్టర్ పైలోరీ. రోబిన్ వారన్ ఏ దేశానికి చెందిన వ్యాధి నిర్ధారణ నిపుణుడు? ఆస్ట్రేలియా. బేరీ మార్సల్ మరియు రోబిన్ వారెన్లు దేనిపై పరిశోధన చేశారు? జీర్ణాశయ అల్సర్. మార్సల్ మరియు వారెన్కు శరీర ధర్మశాస్త్రం మరియు వైద్య విభాగంలో నోబెల్ బహుమతి వచ్చిన సంవత్సరం 2005. క్రింది వానిలో వైరస్ ద్వారా వ్యాప్తి చెందే వ్యాధులు: డెంగ్యూ, ఎయిడ్స్, జలుబు, ఇన్ఫ్లుయెంజా. బ్యాక్టీరియా వల్ల సోకే వ్యాధులు: టైఫాయిడ్, కలరా, క్షయ, ఆంథ్రాక్స్. ఈ క్రింది వానిలో ప్రోటోజోన్ల వల్ల కలిగే వ్యాధులు: మలేరియా, కాలా ఆజర్. హెలమంతిస్ జాతి క్రిములు కలిగించే వ్యాధులు: బోధకాలు లేదా పైలేరియాసిస్ లేదా ఎలిఫాంటియాసిస్ వ్యాధి. అతిదేయ కణాల లోపల జీవించేవి వైరస్లు, కానీ బ్యాక్టీరియాలు అరుదుగా మాత్రమే కణాల లోపల జీవిస్తాయి.
పెన్సిలిన్ అనే యాంటీబయోటిక్ బ్యాక్టీరియాను ఈ విధంగా చంపుతుంది. కణకవచ నిర్మాణాన్ని అడ్డుకోవడం ద్వారా. వ్యాధిజనక జీవులు వ్యాధిగ్రస్తుడైన వ్యక్తి నుండి ఇతర వ్యక్తులకు వివిధ మార్గాల ద్వారా వ్యాప్తి చెందే వ్యాధులను ఏమంటారు? అంటువ్యాధులు, కమ్యూనికేబుల్ డిసీజెస్. గాలి ద్వారా వ్యాప్తి చెందే వ్యాధులు జలుబు, న్యూమోనియా, క్షయ. నీటి ద్వారా వ్యాపించే వ్యాధులు కలరా, రక్త విరేచనాలు. క్రింది వాటిలో లైంగిక వ్యాధులు సిఫిలిస్, గనేరియా, ఎయిడ్స్. వ్యాధి జనకాలు వ్యాప్తి చెందే విధానం నీటి ద్వారా, గాలి ద్వారా, స్పర్శ ద్వారా, వాహకాల ద్వారా ఈ వ్యాధి జనకాలు అనేవి వ్యాప్తి చెందుతాయి. ఆడదోమలు గుడ్లు పెట్టడానికి సేకరిస్తున్న ఆహారము రక్తం. క్షయ వ్యాధిని కలుగుజేయనది బ్యాక్టీరియా. మెదడువాపు వ్యాధి కలుగుజేయనది వైరస్. వ్యాధిజనక జీవులు ఏ రకమైన అవయవాల్లోకి ప్రవేశిస్తాయో వాటి ఆధారంగా కనిపించే వ్యాధి లక్షణాలు. ఊపిరితిత్తులను ఆశ్రయిస్తే దగ్గు, శ్వాసకోశ సంబంధ వ్యాధులు అనేవి వస్తాయి. కాలేయాన్ని ఆశ్రయిస్తే కామెర్ల వ్యాధి లక్షణాలు కనబడతాయి. మెదడులో ప్రవేశించినట్లయితే తలనొప్పి, వాంతులు, స్పృహ కోల్పోవడం వంటి వ్యాధి లక్షణాలను చూస్తాం. సాంక్రమిక వ్యాధులను 2 విధాలుగా నయం చేయొచ్చు. ఒకటి, వ్యాధి తీవ్రతను లేదా కారకతను తగ్గించడం, వ్యాధి కారకాలను చంపడం. క్రింది వానిలో ప్రస్తుతం ప్రపంచంలో ఎక్కడా లేని వ్యాధి మశూచి. ఏ వ్యాధులను నివారించడానికి వ్యాక్సిన్స్ కనుగొన్నారు? డిప్తీరియా, ధనుర్వాతం, కోరింత దగ్గు, ఆటలమ్మ, పోలియో. మాతా శిశు ఆరోగ్య కార్యక్రమంలో భాగంగా వ్యాధి సంక్రమణ జరగకుండా పిల్లలకి ఏ దశ నుండి వ్యాధి నిరోధక వ్యాక్సిన్లను అందజేస్తారు? శైశవ దశ నుండి. కామెర్ల వ్యాధిని కలుగజేసే వైరస్ హెపటైటిస్. భారతదేశంలో 5 సంవత్సరాల లోపు వయసు గల పిల్లలు హెపటైటిస్ ఏకు వ్యాధి నిరోధకతను కలిగి ఉన్నారు. పిచ్చి కుక్క లేదా ఇతర వ్యాధిగ్రస్త జంతువులు కాటేసినప్పుడు ఈ వైరస్ వ్యాప్తి చెందుతుంది. రేబిస్ వైరస్. జీర్ణాశయ అల్సర్కి హెలికోబాక్టర్ పైలోరీ అనే బ్యాక్టీరియా కారణమని కనుగొన్న నిపుణులు రోబిన్ వారెన్. సో ఇది టీచర్స్ 8th క్లాస్ బయాలజీ ఓల్డ్ టెక్స్ట్ బుక్ సంబంధించిన టోటల్ లెసన్స్. ప్రతి బిట్ పేజ్ నెంబర్స్తో సహా ఇవ్వడం జరిగింది. ముందు చెప్పినట్టుగా ఓల్డ్ న్యూ 2 కలిపే చదవాలి. సో ఓల్డ్ టెక్స్ట్ బుక్ చదవని చెప్పేసి న్యూ సిలబస్ ఒక్కటే పట్టుకుంటే ఓల్డ్ సిలబస్లో బిట్ ఇచ్చారంటే ఏం చేయగలరు? సో ఖచ్చితంగా 2 ఒకసారి చూసుకుని వెళ్ళండి. ఇలాంటి మరెన్నో యూస్ఫుల్ కంటెంట్ కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి. ఈ వీడియోకి ఇంకా లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేసేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.